హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి అసెస్మెంట్ ప్రొసీజర్ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ అండ్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని చూద్దాము. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్? టెక్వెల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ ట్రస్ట్ అప్రూవ్డ్ అండర్ సెక్షన్ 1023C. సో 1023C కింద అప్రూవల్ తీసుకున్న ఒక ట్రస్ట్ విచ్ రన్స్ వేరియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. During the course of assessment under section 143(3), the assessing officer finds that the trust has carried out its activities in contravention of section under which it was approved for exemptions. Hence, the assessing officer wants to pass an order without giving exemption under section 10, which assessee objects. You are required to examine the following with respect to provisions of Income Tax Act 1961. సో ఏం చెప్తున్నా అంటే 1023 కింద ఎగ్జామ్షన్ తీసుకునే ఒక ట్రస్ట్ ఉంది అండ్ దానికి 143 కింద అసెస్మెంట్స్ వేసినాము. అండ్ ఆ అసెస్మెంట్స్ వేసినప్పుడు ఆ అసెసింగ్ ఆఫీసర్ ఒక ఆర్డర్ని పాస్ చేసినాడు. ఏ దానికి సంబంధించి ఆర్డర్ పాస్ చేయాలనుకున్నాడు? ఎగ్జామ్షన్ ఇవ్వకుండా, ఏది వితౌట్ గివింగ్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 133 కింద ఆర్డర్ని పాస్ చేయాలనుకున్నాడు. ఇప్పుడు ఆ ఆర్డర్ అసెసింగ్ ఆఫీసర్ పాస్ చేసిన ఆర్డర్ కరెక్టా కాదా? అండ్ అసెసింగ్ ఆఫీసర్ కెన్ గెట్ ఎనీ అడిషనల్ టైమ్ లిమిట్ ఫర్ కంప్లీటింగ్ అసెస్మెంట్. సో ఆ అసెస్మెంట్ కంప్లీట్ చేయడానికి అడిషనల్ అసెసింగ్ ఆఫీసర్కి పవర్ ఉందా, మీన్స్ ఎంత టైం లిమిట్ని ఎక్స్టెన్షన్ చేయొచ్చు ఆ అసెస్మెంట్ కంప్లీట్ చేయడానికి అనేది క్వశ్చన్. సో ఫస్ట్ provision of section 143(3) in the case of an institution approved under inter area section 1023C(6) ప్రకారం which is required to furnish the return of income under section 139(4)C. సో 1023C కింద ఎగ్జామ్షన్ తీసుకోవాలంటే విచ్ ఈస్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 139(4)C. ద అసెసింగ్ ఆఫీసర్ షెల్ నాట్ పాస్ అన్ ఆర్డర్ ఆఫ్ అసెస్మెంట్ అండర్ సెక్షన్ 143(3) వితౌట్ గివింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 133. సో ఏమన్నా ప్రొవిజన్స్ ఇవ్వాలంటే అతను ఫస్ట్ వితౌట్ ప్రయర్ పర్మిషన్ లేకుండా ఈ సెక్షన్ 10 కింద ఎగ్జామ్షన్ని తీసేయడానికి రాదు. 143 కింద ఇన్స్టిట్యూషన్ అప్రూవ్ అయింది, సెక్షన్ 1023 కింద ఎగ్జామ్షన్ని తీసుకుంటుంది అండ్ వాళ్ళు రిటర్న్ని ఫైల్ చేయాలి. 139(4)C కింద మ్యాండేటరీ రిటర్న్ని ఫైల్ చేయాలి. సో ద అసెసింగ్ ఆఫీసర్ షెల్ నాట్ పాస్ అన్ ఆర్డర్ ఆఫ్ అసెస్మెంట్ అండర్ సెక్షన్ 143(1) వితౌట్ గివింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 10 అన్లెస్ he is view that activities of institution are being carried under contravention of provisions of sections. సో ఏమన్నా ప్రొవిజన్స్ని కాంట్రవెన్షన్ చేసింటే తప్ప మిగతా కేసులో నువ్వు వాళ్ళ ఆ ఎగ్జామ్షన్ని విత్డ్రా చేయడానికి లేదు. అండ్ ఎవరైతే విత్డ్రా చేయడానికి వచ్చిన అసెసింగ్ ఆఫీసర్ ఉన్నారో అతను కంపల్సరీ ఈ హ్యాడ్ ఇంటిమేట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ప్రిస్క్రైబ్ అథారిటీ విచ్ హ్యాడ్ ఎర్లియర్లీ అప్రూవ్డ్ కన్సర్న్ ఇన్స్టిట్యూషన్ అండ్ అబౌట్ ద కన్సర్వేషన్ ఆఫ్ రిలవెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. సో అండ్ సో ట్రస్ట్కి మీరు అప్రూవల్ ఇచ్చినా కదా, ఆ ట్రస్ట్ అనేది ఈ ప్రొవిజన్స్ని కాంట్రవెన్షన్ చేసింది అనేది అది అసెసింగ్ ఆఫీసర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్, ద అప్రూవల్ గ్రాంటెడ్ టు సచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ విత్డ్రాన్ ఆర్ నోటిఫికేషన్ ఇన్ దట్ రెస్పెక్ట్ హ్యాస్ బీన్ రెసెండెడ్. నెక్స్ట్, దేర్ఫోర్ అఫోర్సెడ్ కేస్ ద అసెసింగ్ ఆఫీసర్ కెన్ పాస్, అతను పాస్ చేయాలనుకుంటే పాస్ చేయొచ్చు అసెస్మెంట్ ఆర్డర్ వితౌట్ గివింగ్ ఎగ్జామ్షన్స్ అండర్ సెక్షన్ 10 టు టెక్వెల్ ఎడ్యుకేషన్ విచ్ ఈస్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అప్రూవ్డ్ అండర్ సెక్షన్ 1023 ఓన్లీ. ఎప్పుడు అతను చేయొచ్చు అంటే ఓన్లీ ఇఫ్ ఈ హ్యాస్ ఇంటిమేటెడ్ ద కాంట్రవెన్షన్ మేడ్ బై టెక్నోవెల్ ఎడ్యుకేషన్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ద ప్రిస్క్రైబ్ అథారిటీ హ్యాస్ ద కేస్ మే బీ అండ్ ఇట్స్ అప్రూవల్ అండర్ సెక్షన్ 1023 ఈజ్ విత్డ్రాన్. సో ఏదైతే ప్రొవిజన్స్ని అది కాంట్రవెన్షన్ చేసిందో ఆ కాంట్రవెన్షన్ చేసిన ప్రొవిజన్స్ని వాటికి ఇంటిమేషన్ చేసిన తర్వాత ఆ అప్రూవల్ అండర్ సెక్షన్ 1023ని విత్డ్రాన్ చేయొచ్చు. నెక్స్ట్, సెకండ్, ఇది అతనికి అసెస్మెంట్ చేయడానికి టైం లిమిట్ అనేది ఎక్స్టెన్షన్ జరుగుతుంది అంటే ఒక 60 days వరకు ఎక్స్టెన్షన్ చేస్తుంది. యాజ్ పర్ సెక్షన్ Explanation 1 to section 153, in case of assessing officer intimate the contravention of provisions of section 1023 to the central government or prescribed authority, the period of commencing from date of intimation of such contravention by the assessing officer and ending on the date on which the copy of order of withdrawing the approval under section 1023 is received by the assessing officer shall be excluded from completing the period of limitation for completing the assessment office.
సో ప్రొవిజన్స్ని అది కాంట్రవెన్షన్ చేసింది అని సెంట్రల్ గవర్నమెంట్కి కానీ ఆ ప్రిస్క్రైబ్ అథారిటీ కానీ ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేసే టైంలో ఇన్ఫామ్ చేయడానికి ఆ అసెస్మెంట్ మొత్తం కంప్లీట్ చేయడానికి అతనుకున్న టైంలో అతనికి ఇంకా ఎక్స్టెన్షన్ కావాలనుకుంటే ఎక్స్టెన్షన్ దొరుకుతుంది. ఎప్పుడంటే ద టైమ్ అవైలబుల్ టు అసెసింగ్ ఆఫీసర్ ఫర్ ప్రాసెసింగ్ అసెస్మెంట్ ఆర్డర్ ఆఫ్టర్ సచ్ ఎక్స్క్లూజన్ is less than 60 days. Such remaining period of assessment shall be deemed to have been extended to 60 days. So ఇంకొక 60 days extension చేసుకోవచ్చు. నెక్స్ట్ the assessing officer will get above mentioned additional time for completing the assessment of techno-well education. సో ఒక 60 days extension time దొరుకుతుంది అతను ఏవైతే కంప్లీషన్ చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, state with reasons whether return of income is to be filed in the following cases for the assessment year 22-23 కి సంబంధించి. నెక్స్ట్ మిస్టర్ ఎక్స్ ఏ రెసిడెంట్ ఇండివిజువల్. సో వీళ్ళు రిటర్న్ ఫైల్ చేయాలా ఫైల్ చేయకూడదు అనేది చెప్పాలంట. చెప్తాం మనదేం పోయేదేముంది. రెసిడెంట్ ఇండివిజువల్ అండ్ అతని యొక్క ఏజ్ వచ్చేసి 80 years. 80 years అంటే అతనికి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ వచ్చేసి 5 lakhs. హ్యాస్ టోటల్ ఇన్కమ్ వచ్చేసి 2,85,000 అండ్ హీ హ్యాస్ క్లైమ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 1850 అండర్ సెక్షన్ 80C. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చేసి 80,000 ఉంది. ఈజ్ నాట్ టాక్సబుల్ బై వర్చ్యూ ఆఫ్ ఎగ్జామ్షన్ అండ్ అవైలబుల్ అండర్ సెక్షన్ 112A. 112Aలో ఏం చెప్తారు, 1 lakh ఉంటే మనకి ఎగ్జామ్షన్ వస్తుంది. అజ్యూమ్ దట్ హీ హ్యాస్ నాట్ అప్లైడ్ ద స్పెసిఫిక్ ప్రొవిజన్స్ అండర్ సెక్షన్ 115 BAC. Would your answer different? Mr. X has incurred 1,05,000 towards payment of electricity bill. Yes, అబ్సల్యూట్గా వన్ ఒక ఆన్సర్ చేంజ్ అవుతాయి. ఇక్కడ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్కి తక్కువ ఉంది కాబట్టి అవసరం లేదు. ఇక్కడ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్కి తక్కువ ఉన్నప్పటికీ కొన్ని కేసెస్లో కొన్ని కేసెస్ ఏవి, కరెంట్ అకౌంట్లో ఆర్ నార్మల్ అకౌంట్లో మీరు 1 crore డిపాజిట్ 1 crore ఎక్సీడ్ డిపాజిట్ చేసిన ఆర్ ఎలక్ట్రిసిటీ 1 lakh అబోవ్ పేమెంట్ చేసిన ఆర్ ఫారిన్ టూర్కి మీకు 1 lakh మించి ఎక్స్పెండిచర్ అయినా అట్లాంటి కేసెస్లో మీరు కంపల్సరీ రిటర్న్ ఫైల్ చేయాలి, ఈవెన్తో మీ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ తక్కువ ఉన్నప్పటికీ. నెక్స్ట్ ఏబీసీ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్ హ్యాస్ లాస్ 10,000 డూయింగ్ ప్రీవియస్ ఇయర్ 21-22. పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ ఆర్ ఆడిట్ ఫర్మ్స్ కానీ ఆర్ కంపెనీస్ కానీ కంపల్సరీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాల్సిందే. సో వీళ్ళు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. నెక్స్ట్ రిజిస్టర్ అసోసియేషన్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 1023B హ్యాస్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ 4,60,000. ఎవరైతే ట్రస్ట్ ఉన్నారో ఎవరైతే ఎగ్జామ్షన్స్ క్లైమ్ చేస్తున్నారో ఆ ఎగ్జామ్షన్స్ క్లైమ్ చేసే ట్రస్ట్లు కంపల్సరీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ వాళ్ళకి మ్యాండేటరీ. సో ఇతను కూడా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ మ్యాండేటరీ ఫైల్ చేయాలి. మిస్టర్ వై ఏజ్డ్ 45 years ఆఫ్ ఎంప్లాయీ. 45 years అంటే లెస్ దెన్ 60 years అంటే 2,50,000 ఈ ద బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. డ్రాస్ శాలరీ 5,90,000 అండ్ హ్యాస్ ఇన్కమ్ ఫ్రమ్ ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చేసి 10,000. సో 5,90,000 ప్లస్ 10,000 6 lakhs. అతని యొక్క ఇన్కమ్ అనేది అబౌవ్ 2,50,000 ఉంది కాబట్టి ఈ లైబిలిటీ ఫర్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. సో అన్ని కేసెస్కి ఎస్ వస్తుంది అండ్ ఫస్ట్ కేస్కి నో వస్తుంది, బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉన్నప్పుడు ఎస్ వస్తుంది. సో నో. ఫస్ట్ యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 139 ఏం చెప్తుంది, నార్మల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి ఎవ్రీ పర్సన్ హూస్ టోటల్ ఇన్కమ్ వితౌట్ గివింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ చాప్టర్ 6A డిడక్షన్స్ కానీ ఆర్ ఇంకోటి ఎగ్జామ్షన్స్ ఆ బెనిఫిట్స్ ఏమైనా ఉంటే వాటిని ప్రొవైడ్ చేయకుండా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది మ్యాక్సిమం అమౌంట్ నాట్ చార్జబుల్ ట్యాక్స్ అంటే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ని ఎక్సీడ్ కావాలి అని వాళ్ళు చెప్పేది. ఈజ్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్. సో ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ కూడా ఫైల్ చేయాలి. డ్యూ డేట్స్ వచ్చేసి 31st July ద నార్మల్ కేస్, 31st October ఆడిట్ కేసెస్ అండ్ 31st November విల్ బి ద transfer price cases. Next, the gross total income of Mr. X before giving effect to deductions 1,50,000 under section 80C is 4,35,000 which is less than basic exemption limit 5 lakhs. So అతనికి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అయితే 5 lakhs. సో ఆ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎప్పుడు తీసుకోవాలి, మనం గ్రాస్ టోటల్ ఇన్కమ్ తీసుకోవాలి. గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటే నెట్ ఇన్కమ్ ప్లస్ డిడక్షన్స్. డిడక్షన్స్ ఇవ్వక ముందుకు ఏదైతే ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ అనేది బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ని ఎక్సీడ్ అయితే మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. సో అతనికి ఏజ్ వచ్చేసి 80 years ఆర్ మోర్ ఉన్నాడు కాబట్టి 80 years ఆర్ మోర్ ఉన్నాడు కాబట్టి 5 lakhs is the basic exemption limit. Therefore Mr. X need not furnish his return of income for the assessment year 22-23. నెక్స్ట్ ఒకవేళ అతని ఎలక్ట్రిసిటీ 1 lakh అబౌవ్ పే చేస్తే కన్జంప్షన్కి సంబంధించి ఎస్ ద ఆన్సర్ వుడ్ బి చేంజ్ సిన్స్ మిస్టర్ ఎక్స్ హ్యాస్ ఇంకర్డ్ ఎక్స్పెండిచర్ అండ్ అమౌంట్ ఎక్సీడింగ్ 1 lakh. సో ఎక్సీడింగ్ 1 lakh ఉన్నప్పుడు టువర్డ్ కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇన్ సచ్ కేస్ యూ వుడ్ హ్యావ్ టు ఫైల్ ఈజ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 22-23 ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ అండర్ సెక్షన్ 139(1). నెక్స్ట్ సెకండ్ కేసులో ఏం చెప్పినాము, ఏది పార్ట్నర్షిప్ ఫామ్ అనుకుంటా.
సో ఎస్ వాళ్ళు కూడా రిటర్న్ ఫైల్ చేయాలి. 139(1) కింద మ్యాండేటరీ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఫర్మ్స్ టు ఫర్నిష్ ఇట్స్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ లాస్ ఆన్ ఆర్ బిఫోర్ ద స్పెసిఫైడ్ డ్యూ డేట్. సో స్పెసిఫైడ్ డ్యూ డేట్కి ముందర వాళ్ళు మ్యాండేటరీగా రిటర్న్ ఫైల్ చేయాలి ఏవైతే ఫర్నిషింగ్ ఫర్మ్స్ ఉంటావో. దేర్ ఫోర్ మిస్టేక్స్ ఏబీసీ హ్యాస్ టు ఫర్నిష్ ఇట్స్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 22-23 ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ అండర్ సెక్షన్ 139(1) ఈవెన్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఇంకర్డ్ లాసెస్. సో ఇంకా చెప్పాలంటే సెక్షన్ 51 అనుకుంటా, సెక్షన్ 51 71 అవి క్యారీ ఫార్వర్డ్ కేసెస్లో కంపల్సరీ విత్ ఇన్ డ్యూ డేట్ లోపల మీరు రిటర్న్ ఫైల్ చేస్తేనే మీరు క్యారీ ఫార్వర్డ్ ప్రొవైడ్ చేస్తారు. బిజినెస్ లాస్ ఉన్నప్పుడు కానీ, క్యాపిటల్ గెయిన్ లాస్ ఉన్నప్పుడు కానీ, ఆర్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ ఆర్ట్స్ రేసెస్ ఉన్నప్పుడు కానీ, వీటి కేసెస్లో మీరు కంపల్సరీ రిటర్న్ విత్ ఇన్ డ్యూ డేట్ లోపల ఫైల్ చేస్తేనే ఆ లాస్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి వస్తుంది. అండ్ నెక్స్ట్ 139(4) కింద ఎవరైతే ట్రస్ట్లు ఇన్స్టిట్యూషన్స్ ఉంటారో అండ్ క్లెయిమ్ చేస్తుంటారో ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 10 కింద ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసేవాళ్ళు మ్యాండేటరీగా రిటర్న్ ఫైల్ చేయాలి. ఎప్పుడు హూస్ టోటల్ ఇన్కమ్ వితౌట్ గివింగ్ ఎఫెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 10 ఎక్సీడ్స్ మ్యాక్సిమం అమౌంట్ నాట్ చార్జబుల్ టు ట్యాక్స్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ అండర్ సెక్షన్ 139(2). సో ఆ సెక్షన్ ఏదైతే ఎగ్జామ్షన్ ఇస్తున్నామో ఆ ఎగ్జామ్షన్ ఇవ్వక ముందు దాని యొక్క అమౌంట్ అనేది మ్యాక్సిమం అమౌంట్ నాట్ చార్జబుల్ టు ట్యాక్స్ అమౌంట్ ఉంటే వాళ్ళు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. సో ఇన్ ద అబో కేస్ రిజిస్టర్ అసోసియేషన్ యాజ్ ఇన్కమ్ వచ్చేసి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఎంత ఉంది 4 lakhs ఇస్తుంది. ఎప్పుడు బిఫోర్ ఎగ్జామ్షన్ ఇవ్వక ముందుకు 10 lakhs ఇవ్వక ముందుకు. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ వచ్చేసి 2,50,000 అసోసియేషన్ ఆఫ్ పర్సన్ కాబట్టి. సో 2,50,000కి ఎక్సీడ్ ఉంది కాబట్టి 4,60,000 కాబట్టి అండ్ ఎగ్జామ్షన్ ఇవ్వక ముందుకు ఉంది కాబట్టి అది కంపల్సరీ రిటర్న్ ఫైల్ చేయాలి. ఫర్నిష్ ఆఫ్ ఇస్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 22-23. నెక్స్ట్ యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 139(1). సో ట్రస్ట్కి అయితే 139(4) అని చెప్తాము, నార్మల్ కేసెస్లో 139(1) చెప్తాము. 139(1)లో ఎవరు చెప్తారు? ఎవ్రీ పర్సన్ హూస్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎక్సీడ్స్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ చెప్తాము. గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎక్సీడ్ ద మ్యాక్సిమం అమౌంట్ నాట్ చార్జబుల్ టు ట్యాక్స్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్. సో ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్లో కూడా ఫైల్ చేయాలి. ఇక్కడ మిస్టర్ వై అనే పర్సన్ వచ్చినారు, వాని యొక్క ఇన్కమ్ ఎంత 5,40,000 ఎట్లా చెప్పినారు మనకి 5,90,000 ఇచ్చినారు ప్లస్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 10,000 ఇచ్చినారు. 5,90,000 ఇస్తే 5,90,000లో ఒక స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది 50,000 అనేది సెక్షన్ 16 దగ్గర. సో సెక్షన్ 16 దగ్గర 50,000 స్టాండర్డ్ డిడక్షన్ తీసేస్తే 5,40,000 అవుతుంది. 5,40,000 ప్లస్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 10,000 ఉంది. గ్రాస్ టోటల్ ఇన్కమ్ వచ్చేసి 5,50,000 అవుతుంది. సో బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అనేది 2,50,000. సో ఎక్సిడ్ 2,50,000 కాబట్టి ఈజ్ రిక్వైర్డ్ టు ఫైల్ ద రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్లో కంపల్సరీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. What is there in question number 3? The assessing officer issued notice under section 142(1) on the assessee on 24th April 2022 calling upon him to file return of income for assessment year 21-22. In response to said notice, the assessee furnished return of loss and carry forward business loss and unabsorbed depreciation. State whether the assessee could be entitled carry forward loss. So ఒక ఇయర్కి సంబంధించి అసెస్మెంట్ ఇయర్ 21-22 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2021కి సంబంధించి ఎప్పుడైతే మీకు నోటీస్ వచ్చిందో, నోటీస్ వచ్చినప్పుడు ఇదేరా ఛాన్స్ అనుకొని ఆ నోటీస్ ప్రకారం రిటర్న్ ఫైల్ చేసినాడు, ఆ రిటర్న్లో లాస్ చూపించినాడు. ఆ రిటర్న్ లాస్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చా అంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి వస్తుంది. ఆ రిటర్న్ ఆఫ్ లాస్లో ఏమేమి ప్రొవైడ్ చేసినాడు? బిజినెస్ లాస్ని అన్అబ్జర్వ్ డిప్రిషియేషన్ని ప్రొవైడ్ చేసినాడు. ఫస్ట్ లాస్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే యాజ్ పర్ ప్రొవిజన్ సెక్షన్ 139(3) ప్రకారం 139(3) అని చెప్పేది 139(1) వచ్చేసి నార్మల్ రిటర్న్ చెప్తుంది. 139(3) వచ్చేసి బిలేటెడ్ రిటర్న్ చెప్తుంది. బిలేటెడ్ రిటర్నేనా? 139(4) రివైజ్ రిటర్నా? ఏదో ఒక రిటర్న్ అండి. 139 కింద ఒక రిటర్న్. ఎనీ ప్రొవిజన్స్ హూ హ్యాస్ సస్టైన్డ్ లాస్ అండర్ ద హెడ్ PGBP బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఈజ్ క్యారీ ఫార్వర్డ్ సచ్ లాస్ అండర్ సెక్షన్ 72(1). సో బిజినెస్ లాస్ ఉంటే సెక్షన్ 72(1) ఆర్ సెక్షన్ 73(2) ఓన్లీ ఇఫ్ హీ హ్యాస్ ఫైల్డ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ విత్ ఇన్ ద టైమ్ లిమిట్ ప్రొవైడెడ్ అండర్ సెక్షన్ 139(1). సో 139(1) కింద ఫైల్ చేస్తేనే మనకి బిజినెస్ ఆ లాస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి అలో చేస్తారు. అలో టు బి క్యారీ ఫార్వర్డ్. సో 139(1) కింద ఫైల్ చేస్తేనే టైం అలౌట్ చేసిన 139 కింద. ఆల్సో ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 80 specify that loss which is not been determined as per written under section 139(3) shall not be allowed to be carry forward. ఏదైతే బిల్లేటెడ్ రిటర్న్ ఫైల్ చేస్తుంటారో బిల్లేటెడ్ రిటర్న్ ప్రకారం క్యారీ ఫార్వర్డ్ కానీ ఆ సెట్ ఆఫ్ కానీ అలో చేయరు. సెక్షన్ 72(1) రిలేటింగ్ టు బిజినెస్ లాస్కి సంబంధించి ఆర్ స్పెక్యులేషన్ లాస్కి సంబంధించి 73(2)కి సంబంధించి ఆర్ క్యాపిటల్ గెయిన్ 74(1)కి క్యాపిటల్ గెయిన్ సంబంధించి 74(a)(3) లాస్ ఆఫ్ యాక్టివిటీ ఓనింగ్ ఆర్ మెయింటైనింగ్ ఆర్ట్స్ రేసెస్కి సంబంధించి ఆర్ 73
లాస్ రిలేటింగ్ టు స్పెసిఫైడ్ బిజినెస్ లాస్కి సంబంధించి వీటన్నిటికీ మీరు లాస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలన్నా సెట్ ఆఫ్ చేసుకోవాలనుకున్నా విత్ ఇన్ డ్యూ డేట్ లోపల రిటర్న్ ఫైల్ చేయాలి. విత్ ఇన్ డ్యూ డేట్ లోపల రిటర్న్ ఫైల్ చేయకుంటే మీకు లాసెస్ సెట్ ఆఫ్ చేసుకోవడానికి రాదు. హౌఎవర్ దేర్ ఈజ్ నో సచ్ కండిషన్ ఫర్ క్యారీ ఫార్వర్డింగ్ ఆఫ్ అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్. అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ కానీ హౌస్ ప్రాపర్టీ లాసెస్ కానీ మీకు టైం లిమిట్ ఏం లేదు. ఎప్పుడైనా రిటర్న్ ఫైల్ చేయొచ్చు. ఆ రిటర్న్ ఫైల్ చేసి దాని పక్కన మీరు లాసెస్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అంటే బిలేటెడ్ రిటర్న్లో కూడా 2 లాసెస్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్కి సంబంధించి అయితే లాస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, బట్ బిజినెస్ లాస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి రాదు. సో ఇన్ ద గివెన్ కేస్ అసెస్సీ ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ రెస్పాన్స్ టు నోటీస్ అండర్ సెక్షన్ 142(1) హ్యాస్ ఫర్ prudence stated above. అసెస్సీ ఫర్నిచర్ రిటర్న్ ఇన్ రెస్పాన్స్ టు నోటీస్. సో ఇన్ రెస్పాన్స్ టు నోటీస్ అండ్ దానికి సంబంధించిన డ్యూ డేట్ 139(1) ప్రకారం డ్యూ డేట్ అనేది ఆల్రెడీ ఎక్సీడ్ అయింది కాబట్టి అండ్ దేర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ carry forward of business loss under section 72(1) or 73(2), 72(1), 73(2) or 73(a) shall not be available. So 72(1) కానీ 73(2) కానీ 73(a) కానీ అవైలబుల్ లేదు. The assessee shall however entitled to carry forward the unobserved depreciation as per prudence of section 32(2) ప్రకారం. నెక్స్ట్ అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ అయితే నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ద రెగ్యులర్ అసెస్మెంట్ ఆఫ్ ఎంఎన్ఓ లిమిటెడ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2021 వాజ్ కంప్లీటెడ్ అండర్ సెక్షన్ 143(3). సో రెగ్యులర్ అసెస్మెంట్ చేస్తుంటే అసెస్మెంట్ ఇయర్ 2021కి సంబంధించి 143(1) ఆన్ 13 March 2022కి కంప్లీట్ అయింది. దేర్ఫోర్ ఆడిట్ అబ్జెక్షన్ బై ద రెవెన్యూ ఆడిట్ టీమ్ ద ఇంట్రెస్ట్ ఆన్ ద లోన్ should be disallowed partly as there is diversion of borrowed fund to sister concern without charge of interest based on the above factor. Said with reasons whether the assessing officer can issue notice under section 148 on the basis of audit objections revenue audit team. So assessing officer notice ni issue checha 148 కింద 153 కింద ఆడిట్ అబ్జెక్షన్స్ రైట్ చేసినది ఏవైతే డిజాల్వ్ చేసినారో డిజాల్వ్ ఎందుకు చేసినారో సిస్టర్ కన్సర్న్కి ఉందని చెప్పినారు. ఇఫ్ ద యాక్షన్ స్టేటెడ్ అబో ఈజ్ నాట్ పర్మిటెడ్ వాట్ ఈస్ ద ఆప్షన్ ఓపెన్ టు రెవెన్యూ డిపార్ట్మెంట్ టు డీల్ విత్ అబో ఆబ్జెక్ట్ అబ్జెక్షన్. సో ఒకవేళ మనకి ఇష్యూ 148 కింద షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడానికి లేకుంటే ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్కి. ఫస్ట్ సెక్షన్ 147 ఏం చెప్తారంటే స్టేట్ దట్ 147 state that if the assessing officer has reason to believe that any income chargeable to tax has escaped assessment for any assessment year. సో అసెసింగ్ ఆఫీసర్కి ఏమైనా రీజన్స్ ఉంటే బిలీవ్ చేయడానికి ఏమైనా ఇన్కమ్ చార్జబుల్ టు ట్యాక్స్ ఎస్కేప్ చేసినాను అని తెలిస్తే ఎస్కేప్డ్ అసెస్మెంట్ ఉంటే ఫర్ ఎనీ అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి ఎస్కేప్ చేసినానని తెలిస్తే హీ మే అసెస్ or reassess such income and also any other income chargeable to tax which has escaped assessment or which comes to his notice subsequently in the course of proceedings under this section. So ఏమన్నా ఇన్కమ్స్ ఎస్కేప్ చేసినానని తెలిస్తే 147కి సంబంధించి అసెసింగ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే నోటీస్ని ఇష్యూ చేయొచ్చు. ఆ అసెసింగ్ ఆఫీసర్ షుడ్ దేర్ ఫోర్ హ్యాస్ రీజన్ టు బిలీవ్ దట్ ఇన్కమ్ చార్జబుల్ టు ట్యాక్స్ ఎస్కేప్డ్ అసెస్మెంట్. సో ఎస్కేప్డ్ అసెస్మెంట్ ఉంటే ద బిలీఫ్ షుడ్ బి దట్ ద అసెసింగ్ ఆఫీసర్ అండ్ నాట్ టు రెవెన్యూ ఆడిట్ టీమ్. సో అక్కడ అసెసింగ్ ఆఫీసర్ రీజన్ ఉండాలి, రెవెన్యూ ఆడిట్ టీమ్ కాదు. ఫర్దర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 does not confer jurisdiction of the assessing officer to change his opinion on the interpretation of particular provisions earlier adopted by him. If the issue has already been considered earlierly during the course of scrutiny assessment and the assessing officer had come to the conclusion that no disallowance of interest paid by the assessee is required even though loan had been given to sister concern without any interest, the same issue cannot be based on reassessment merely because of revenue audit team taken different to. So already assessing officer income tax officer ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆడిట్ని ప్రొవైడ్ చేసినప్పుడు ఆడిట్ రిపోర్ట్ని ప్రొవైడ్ చేసినప్పుడు దాని యొక్క అసెస్మెంట్ కంప్లీట్ చేసినప్పుడు దాని యొక్క అసెస్మెంట్ ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళకి సిస్టర్ కన్సర్న్ అని తెలిసి సిస్టర్ కన్సర్న్ ఇంట్రెస్ట్ అని తెలిసి దాన్ని అలో చేసినప్పుడు అండ్ ఇప్పుడు రెవెన్యూ ఆడిట్ టీం వేరే టీం వాళ్ళు వచ్చి వాళ్ళు డిఫరెంట్ వ్యూలో ఉంటే వీళ్ళు చేంజ్ కాకూడదు. ఇన్ సుప్రీం కోర్ట్ had that reopening of assessment by the assessing officer on the ground of change of opinion is not valued. సో వేరే వాళ్ళ ఒపీనియన్స్ని బేస్ చేసుకొని మీరు అసెస్మెంట్ని ఓపెన్ చేయకూడదు ఆర్ స్క్రూటినీ అసెస్మెంట్స్ వేయకూడదు. Therefore, the assessing officer cannot issue notice under section 148 solely on the basis of audit objection by the revenue audit team. So revenue audit team యొక్క ఒపీనియన్స్, సో ఒపీనియన్స్ని బేస్ చేసుకొని మీరు ఆడిట్స్ని ఒపీనియన్స్ని బేస్ చేసుకొని మీరు అసెస్మెంట్ని రీఓపెనింగ్ చేయకూడదు. ఇఫ్ ద అసెసింగ్ ఆఫీసర్ యాజ్
acted only under compulsion of the audit party and not independently. The action of reopening is invalid. సో అతను ఇండిపెండెంట్లీగా యాక్ట్ చేయాలి, అంతేకాని వేరే వాళ్ళ యాక్షన్ని బేస్ చేసుకుని రీఓపెనింగ్ చేయకూడదు. రీఓపెనింగ్ చేస్తే అది ఇన్వాలిడ్ అవుతుంది. నెక్స్ట్ అతనికి ఆప్షన్స్ ఏమున్నాయి, ఎవరికి, రెవెన్యూ వాళ్ళకి. ద ఆప్షన్ ఓపెన్ టు రెవెన్యూ ఈజ్ ఇనిషియేషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అండర్ సెక్షన్ 263 బై ద జ్యుడిషియల్ కమిషనర్. హీ హ్యాస్ ద పవర్ టు కాల్ ఫర్ అండ్ ఎగ్జామిన్ ద రికార్డ్స్ ఇఫ్ హీ ఈజ్ ఒపీనియన్ దట్ ద ఆర్డర్ పాస్డ్ బై ద అసెసింగ్ ఆఫీసర్ అండర్ సెక్షన్ 143 ఈజ్ ఎరోనియస్ insofar as it is prejudicial to the interest of revenue. However, where the assessing officer has considered the issue is in the original assessment and came to the conclusion that no disallowance of interest is called for, the commissioner cannot initiate revisionary proceedings merely because he holds different views. So ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యూ ఉందని ఒకరు ఒక వ్యూతోని డిసాల్వ్ చేయడం, ఒకరు ఒక వ్యూతోని అలో చేయడం, ఒకరు ఒక వ్యూతోని అది ప్రొవైడ్ చేయడం, ఇట్లాంటివన్నీ చేయకూడదు. ఓన్లీ వేర్ ద వ్యూ టేకెన్ బై ద అసెసింగ్ ఆఫీసర్ ఈజ్ అన్సస్టైనబుల్ ఇన్ లా. ఒకవేళ అది అన్సస్టైనబుల్ లా ఉంటే ద కమిషనర్ ఈజ్ జస్టిఫైడ్ ఇన్ ఇనిషియేటింగ్ రివిజనరీ ప్రొసీడింగ్స్ అండర్ సెక్షన్ 263A. ఇట్ వాస్ సో హెల్డ్ దట్ CIT వర్సెస్ సో మెరీ ఆడిట్ అబ్జెక్షన్ and possibility of different view is not sufficient to conclude that the order of assessing officer is erroneous or prejudicial to the interest of revenue. సో వాళ్ళు జస్ట్ వాళ్ళకి కన్ఫర్మ్గా తెలియదు, జస్ట్ వాళ్ళు అనుకుంటున్నారు. పాసిబిలిటీ ఆఫ్ డిఫరెంట్ వ్యూస్ రెవెన్యూ వాళ్ళు అనుకుంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. స్టేట్ whether the following assessee have to file return of income and if so the due date for the assessment year 22-23కి సంబంధించి ఏం చెప్తున్నారు. ఏ రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్ హ్యావింగ్ ఇన్కమ్ ఫ్రమ్ లెట్అవుట్ ప్రాపర్టీ 1 lakh. సో రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్కి ఎంత ఉంది ఇన్కమ్, లెట్అవుట్ ప్రాపర్టీ నుంచి ఇన్కమ్ వచ్చేసి ఒక 1 lakh ఉంది. ఏ పబ్లిక్ ట్రస్ట్ హాస్పిటల్ హ్యావింగ్ అండ్ అగ్రిగేట్ యాన్యువల్ రిసీట్ 205 lakhs అండ్ అవైలింగ్. ట్రేడ్ యూనియన్కి ఏమో లెటర్ ప్రాపర్టీ నుంచి ఒక 1 lakh ఉంది, వాళ్ళు రిటర్న్ ఫైల్ చేయాలా ఫైల్ చేయకూడదు అనేది ఫస్ట్ క్వశ్చన్. అండ్ పబ్లిక్ ట్రస్ట్ హాస్పిటల్ 205 lakhs దానికి యాన్యువల్ రిసీట్ని తీసుకుంది. ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 1023C కింద 3,10,000 తీసుకుంటుంది. అండ్ టోటల్ ఇన్కమ్ వచ్చేసి 2,40,000 ఉంది. నౌ ఏ రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్ ఈజ్ హ్యావింగ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సో రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్ అంటే అది ఎగ్జామ్షన్ తీసుకుంటుంది అండర్ సెక్షన్ 1024 కింద, విచ్ ఈజ్ ఎగ్జామ్టెడ్ అండర్ సెక్షన్ 1024 కింద ఎవరైతే ఎగ్జామ్షన్ తీసుకుంటారో వాళ్ళు సెక్షన్ 39(4)C 39(1) కాదు 39(4)C కింద రిటర్న్ ఫైల్ చేయాలి. ఎవరైతే 39(4)C కింద ఫైల్ చేయాలో వాళ్ళు మ్యాండేటరీ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఓన్లీ వెన్ ద టోటల్ ఇన్కమ్ ఎక్సిడ్ ద మ్యాక్సిమం అమౌంట్ విచ్ ఈజ్ నాట్ చార్జబుల్ టు ట్యాక్స్ వితౌట్ గివింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 10. సో సెక్షన్ 10 ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేయకుండా వాళ్ళ ఇన్కమ్ చూస్తే ఆ ఇన్కమ్ అనేది మ్యాక్సిమం అమౌంట్ని ఎక్సీడ్ అయితే అప్పుడు వాళ్ళు కంపల్సరీ రిటర్న్ని ఫైల్ చేయాలి. సో in the given case, even without giving effect of section 1024, the total income of registered trade union is below basic exemption limit and there is no mandatory requirement to file return of income. And second case, since the total income without giving effect of exemption under section 1023 is 5,50,000, so అది ఇవ్వకుంటే 5,50,000 ఉంది. దాని యొక్క అప్పుడు ఇన్కమ్ ఎంత అవుతుంది, ఎక్సిడ్స్ 2,50,000. ఎట్లయితుంది 2,40,000 3,10,000 3,10,000కి 40 కలిపితే 3,50,000 అండ్ 2 lakhs కలిపితే 5,50,000. సో వితౌట్ గివింగ్, సో ఆ అమౌంట్ని యాడ్ చేసుకుంటే సెక్షన్ 10కి యాడ్ చేసుకున్నప్పుడు అది 2,50,000 ఎక్సీడ్ ఉంది కాబట్టి వాళ్ళు కంపల్సరీ రిటర్న్ ఫైల్ చేయాలి. వాళ్ళ యొక్క డ్యూ డేట్ వచ్చేసి 31st October విల్ బి ద డ్యూ డేట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. వాట్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్ when Mr. Raghav made payment of 75,000 in cash to travel agent for his Saudi Arabia to undertaken for business purpose for quoting intentionally the wrong PAN? Would your answer different if such cash payment was made for his travel to Nepal? సో ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ 50,000 అబవ్ ఉంటే వాళ్ళు ప్యాన్ని కోడ్ చేయాలి. ఒకవేళ ప్యాన్ని కోడ్ చేయకుంటే 10,000 పెనాల్టీ పడుతుంది. ఆ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు నువ్వు సౌదీ కన్నా పో, దుబాయ్ కన్నా పో, నేపాల్ కన్నా పో, భూటాన్ కన్నా పో, నువ్వు ఎక్కడ పోతున్నావు అనేది వానికి సంబంధం లేదు. క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తున్నావా, ఎస్ చేస్తున్నాను. అండ్ అమౌంట్ అనేది ఎక్సీడింగ్ 50,000 ఉందా, ఎస్ ఎక్సీడింగ్ 50,000 ఉంది. యూ మస్ట్ కోడ్ ద ప్యాన్, అంతే వాళ్ళకి కావాల్సినది. ఒకవేళ నువ్వు ప్యాన్ని కోడ్ చేయలేదు నీకు పెనాల్టీ వచ్చేసి 10,000 పెనాల్టీ. దట్ ఈస్ ద కేస్ ఇఫ్ ఏ పర్సన్ హూ ఈజ్ రిక్వైర్డ్ టు కోడ్ హిస్ ప్యాన్ permanent account number in any document referred to in section 139A 5C. Quote a number
విచ్ ఈజ్ ఫాల్ట్. సో ఎవరైతే కోడ్ చేయాలో 139A5C కింద ఏ 139A5 కింద కోడ్ చేయాలో వాళ్ళు కోడ్ చేసినారు బట్ ఫాల్స్ కోడ్ చేసినారు. అండ్ విచ్ ఈజ్ ఐదర్ నోస్ అని తెలిసినా చేయండి, ఆర్ బిలీవ్స్ టు బీ ఫాల్స్ వాళ్ళకి తెలియకుండానే చేయండి, ఆర్ డస్ నాట్ బిలీవ్ టు బీ ట్రూ వాళ్ళకి తెలిసి చేసినా తెలియకుండా చేసినాడా చేయలేదా, కోడ్ చేసినారా కోడ్ చేయలేదా, కోడ్ చేసినది రాంగా కరెక్టా, కరెక్ట్ అయితే నో ప్రాబ్లం, రాంగ్ అయితే ద అసెసింగ్ ఆఫీసర్ మే డైరెక్ట్ సచ్ పర్సన్ షెల్ వే ఆఫ్ పెనాల్టీ 10,000 అండర్ సెక్షన్ 272B2 కింద. సో 272B కింద 10,000 పెనాల్టీ వేస్తారు. In the given case, Mr. Raghav travels to Saudi Arabia and pays his travel agent in cash in excess of 50,000. So 50,000 excess అయింది. Such transaction is covered by section 139A5C. Read with rule 114B and therefore Mr. Raghav has to quote his PAN. So అతను PAN ని కోట్ చేయాలి. Since Mr. Raghav misquoted his PAN, penalty under section 272B2 is leviable. Mr. Raghav has to given an opportunity of being heard. So అతనికి ఒక opportunity of being heard ని ప్రొవైడ్ చేస్తారు. In the matter Mr. Raghav is not able to prove that there is a reasonable cause for said failure, penalty under section 272B2 would be imposable. Penalty ఎంత ఉంటుంది, 10,000 will be the penalty. Next question number 7. For facilitating expenditure resolution of disputes relating to international transactions involving transfer pricing and foreign companies, the Income Tax Act 1961 has provided for alternate dispute resolution mechanism. In this context, you are required to answer the following. What is meaning have been assigned to dispute resolution panel and eligible assessee under this mechanism? When can a grievance for resolution be filed by the assessee? So grievance ఎప్పుడు ఫైల్ చేయాలి, and what evidence are being considered by the panel to redress the grievance of the assessee? సో ప్యానల్ రీడ్రెస్ చేయడానికి గ్రీవెన్స్ చేయడానికి ఎవిడెన్స్ ఏవేవి కన్సిడర్ చేయాలి. ఫస్ట్ ద టర్మ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానల్. టీఆర్పీ అంటే ఏమి అంటే, టీఆర్పీ అంటే ఒక కొలిజియం ఆఫ్ పర్సన్స్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ పర్సన్స్, ఒక 3 పర్సన్స్ ఉంటారు అందులో వచ్చేసి. That is has been defined to mean collegium comprising of 3 principal commissioners or commissioners of income tax constituted by the board for this purpose. So 3 principal commissioners ఉంటారు or commissioner of income tax constituted ఉంటారు by the board for this purpose కి. The term eligible assessee అంటే ఏమి? సో ఎలిజిబుల్ అసెసీ అంటే, సో ఇక్కడ మనకి ఏమడినారు, డిఆర్పి అంటే ఏమి, ఎలిజిబుల్ అసెసీ అంటే. డిఆర్పి అంటే collegium of 3 principal commissioner or commissioner of income tax constituted by the board for this purpose. Eligible assessee అంటే means any person in whose case variation, సో అక్కడ ఒక వేరియేషన్ అనేది అరైజ్ కావాలి in the consequences of the order of the transfer pricing officer passed under section 92CA3 and any non-corporate, non-resident or any foreign company. సో కాన్సిక్వెన్సెస్ ఆర్డర్ అంటే ఒక ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆ ట్రాన్సాక్షన్లో ఏమైనా వేరియన్స్ ఉంటే ఆ వేరియన్స్కి సంబంధించి ఎవరైతే పర్సన్ ఉంటాడో ఆ పర్సన్ అండ్ నాన్ కార్పొరేట్ అండ్ నాన్ రెసిడెంట్ ఆర్ ఫారిన్ కంపెనీ వీళ్ళందరినీ ఎలిజిబుల్ అసెసీ అంటారు. నెక్స్ట్ సో వేరియేషన్ ఉన్న పర్సన్ని ఎవరైతే వేరియేషన్ ట్రాన్సాక్షన్ని క్లోజ్ చేసినారో ఆ పర్సన్ని ఎలిజిబుల్ అసెసీ అంటారు. టీఆర్పీ అంటే ఒక కొలీజియం ఆఫ్ 3 పర్సన్, దట్ ఈస్ 3 ప్రిన్సిపల్ కమిషనర్స్ కానీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ ద ఎలిజిబుల్ అసెసీ, ద అసెసింగ్ ఆఫీసర్ షెల్ ఫార్వర్డ్ ఏ draft of the proposed order of assessment. The eligible assessee shall file his objection to such variations within 30 days of receipt of order. సో ఏం చేస్తారంటే అసెసింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ అసెసింగ్ ఆఫీసర్ ఒక డ్రాఫ్ట్ ఆర్డర్ని పాస్ చేసి ఆ డ్రాఫ్ట్ ఆర్డర్ని అసెసీకి పంపిస్తారు. ఆ అసెసీ వితిన్ 30 days లోపల ఆ వేరియేషన్కి, అంటే ఒక 1 lakh వేరియేషన్ ఉంది 1 lakh పే చేయమని అసెసింగ్ ఆఫీసర్ చెప్తే ఆ ఎవరైతే పర్సన్ ఎలిజిబుల్ అసెసీ ఉన్నారో 1 lakh పేయబుల్ నేను లేను అనేది వితిన్ 30 days లోపల రిసీట్, ఆ ఆర్డర్ రిసీవ్ చేసుకున్న వితిన్ 30 days లోపల అతను అబ్జెక్షన్ని రైజ్ చేయాలి విత్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానల్ అండ్ విత్ ద అసెసింగ్ ఆఫీసర్. నెక్స్ట్ ద డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానల్ షెల్ ఇన్ కేస్ వేర్ ఎనీ అబ్జెక్షన్ ఆర్ రిసీవ్డ్, ఏమన్నా అబ్జెక్షన్స్ రిసీవ్ చేసుకుంటే టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. సో ఆ డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానల్లో ఇన్ కేస్ వేర్ ఎనీ అబ్జెక్షన్ ఈజ్ రిసీవ్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఏమేమి కన్సిడరేషన్ తీసుకుంటాము అంటే డ్రాఫ్ట్ ఆర్డర్ అండ్ అబ్జెక్షన్ ఫైల్ బై ద అసెసీ.
డ్రాఫ్ట్ ఆర్డర్ని అండ్ ఆ అసెస్సీ ఎవరైతే ఉన్నారో ఆ అసెస్సీ ఏం అబ్జెక్షన్ని ఫైల్ చేసినారో అవి అండ్ ఎవిడెన్స్ ఫర్నిష్డ్ బై ద అసెస్సీ. సో ఆ అసెస్సీ ఏమేమి ఎవిడెన్స్ని ఫర్నిష్ చేసినారో అవి, ఆబ్జెక్షన్స్ ఏమైనా ఫైలింగ్ చేసినా ఆర్ ఎవిడెన్స్ ఏమైనా ఫైలింగ్ చేసినా ఆర్ ఏమైనా రిపోర్ట్స్ ఇఫ్ ఎనీ అసెసింగ్ ఆఫీసర్ ఆర్ వాల్యుయేషన్ ఆఫీసర్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫీసర్ ఆర్ ఎనీ అథారిటీ. ఒకవేళ అసెసింగ్ ఆఫీసర్ కాకుండా ట్రాన్స్ఫర్ ఆఫీసర్ దగ్గర, ట్రాన్స్ఫర్ ఆఫీసర్ కనుక్కోలేకపోతే వాల్యుయేషన్ ఆఫీసర్ దగ్గర పోతారు. సో వాటికి సంబంధించిన రిపోర్టు అండ్ ద రికార్డ్స్ రిలేటింగ్ టు ద డ్రాఫ్ట్ ఆర్డర్ని ఫస్ట్ పంపించాలని చెప్పినాము. ఫస్ట్ పంపిస్తేనే విత్ ఇన్ 30 days లోపల రెస్పాండ్ కావాలని చెప్పినాము. సో ఆ డ్రాఫ్ట్ ఆర్డర్ అండ్ ఎవిడెన్స్ కలెక్టెడ్ బై ఆర్ కాజ్డ్ టు బి కలెక్టెడ్ బై ఇట్ అండ్ రిజల్ట్ ఆఫ్ ఎంక్వైరీ మేడ్ బై కాజ్డ్ బై ఇట్. సో ఇవన్నీ డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్లానర్ ఎనీ అబ్జెక్షన్స్ రిసీవ్డ్ ఇన్ టు కన్సిడరేషన్, ఇవన్నీ కన్సిడరేషన్ తీసుకోవాలి. ఫస్ట్ వాళ్ళు ఏమైనా పాస్ చేయాలి అంటే ఏవేవి కన్సిడరేషన్ తీసుకోవాలి, డ్రాఫ్ట్ ఆర్డర్ని తీసుకోవాలి అండ్ అబ్జెక్షన్స్ ఏమైనా రైట్ చేసినా అవి తీసుకోవాలి, అది దగ్గర నుంచి కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ని తీసుకోవాలి అండ్ రిపోర్ట్స్ని కన్సిడర్ చేసుకోవాలి. రిపోర్ట్స్ ఎక్కడ నుంచి అసెసింగ్ ఆఫీసర్ నుంచి కానీ, వాల్యుయేషన్ ఆఫీసర్ నుంచి కానీ, ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీస్ నుంచి కానీ అండ్ రికార్డ్స్ డ్రాఫ్ట్ ఆర్డర్కి సంబంధించిన రికార్డ్స్ కానీ అండ్ ఎవిడెన్స్ కలెక్టెడ్ కాజ్డ్ బై ద కలెక్టెడ్ కానీ ఆర్ రిజల్ట్ ఎనీ ఎంక్వైరీకి సంబంధించిన రిజల్ట్స్ కానీ. నెక్స్ట్ ద అసెసింగ్ ఆఫీసర్ హ్యాస్ పవర్ టు మేక్ అన్ అసెస్మెంట్ టు ద బెస్ట్ ఆఫ్ హిస్ జడ్జిమెంట్ ఇన్ సర్టెన్ సిచ్యువేషన్స్. వాట్ ఆర్ దే? సో అసెసింగ్ ఆఫీసర్కి అసెస్మెంట్ చేసే పవర్స్ ఉన్నాయి అంటే బెస్ట్ జడ్జిమెంట్కి సంబంధించి కొన్ని కేసెస్లో. అది ఏవి అంటే అండర్ సెక్షన్ 144 ద అసెసింగ్ ఆఫీసర్ after taking into account all relevant material which he has gathered. సో అతను ఏవేవైతే ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసినాడో దానికి సంబంధించిన ఆల్ రిలవెంట్ మ్యాటర్ని అంతా కన్సిడర్ చేసుకొని అకౌంట్ తీసుకొని అప్పుడు అతను బెస్ట్ జడ్జిమెంట్ ఆర్డర్కి పోవాలి. ఈజ్ అండర్ అప్లికేషన్ టు మేక్ అన్ అసెస్మెంట్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆర్ లాస్ ఆఫ్ ఈజ్ బెస్ట్ జడ్జిమెంట్ అండ్ డిటర్మైన్ ద సమ్ బై ద అసెసీ ఇన్ ఫాలోయింగ్ కేసెస్. ఏ కేసెస్లో ఫైల్ చేస్తారో అంటే బెస్ట్ జడ్జిమెంట్ ఎప్పుడెప్పుడు పోతారంటే బెస్ట్ జడ్జిమెంట్కి పోవాలంటే ఫస్ట్ ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో, అసెస్సీ ఎవరైతే ఉంటారో ఆ అసెస్సీ రిటర్న్ ఫైల్ చేసి ఉండకూడదు. రిటర్న్ ఏ దానిలో ఫైల్ చేసి ఉండకూడదు, సెక్షన్ 139(1) దట్ ఈస్ నార్మల్ కేస్ కానీ, 139(4) బిలేటెడ్ రిటర్న్ కానీ, 139(5) రివైజ్ రిటర్న్ కానీ ఏదో ఒక రిటర్న్ని ఫైల్ చేసి ఉండాలి. ఏదో ఒక రిటర్న్ని ఫైల్ చేసి ఉంటే ఆ రిటర్న్ ఫైల్ చేసిన దాని ప్రకారం ఇంటిమేషన్ 143 కింద ఇంటిమేషన్ ఇస్తాము. ఒకవేళ రిటర్న్ని ఫైల్ చేయకుంటే బెస్ట్ జడ్జ్మెంట్ ఆర్డర్ని పాస్ చేయొచ్చు. సో అంత అమౌంట్ నువ్వు పే చేయాలరా అని అసెస్సీకి చెప్పొచ్చు. నెక్స్ట్ వేర్ ఎనీ పర్సన్ ఫెయిల్స్ టు కంప్లై విత్ ఆల్ టర్మ్స్ ఆఫ్ నోటీస్ ఇష్యూడ్ అండర్ సెక్షన్ 142 ఆర్ ఫెయిల్స్ టు comply with directions issued under section 142(2)(a) for getting accounts audited. సో మీరేమైనా డైరెక్షన్స్ ఇష్యూ చేసింటే ఆర్ మీరేమైనా నోటీస్ ఇష్యూ చేసింటే ఆ నోటీస్ని కానీ ఆ డైరెక్షన్స్ కానీ అవి కంప్లై కాకుంటే అప్పుడు కూడా బెస్ట్ జడ్జిమెంట్ ఆర్డర్ని పాస్ చేయొచ్చు. వేర్ ఎనీ పర్సన్ హ్యాస్ మేడ్ రిటర్న్ fails to comply with all terms of notice issued under section 143(2). సో 143 కింద మీరు ఏవైతే ఇంటిమేషన్ ఇచ్చినారో ఆ ఇంటిమేషన్ని కన్సిడర్ చేయలేదు అంటే అప్పుడు కూడా మీరు బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ ఆర్డర్ని పాస్ చేయొచ్చు. నెక్స్ట్ ఫర్దర్ అండర్ సెక్షన్ 145(3) ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 పర్మిట్ ద అసెసింగ్ ఆఫీసర్ టు మేక్ అన్ అసెస్మెంట్ ఇన్ మేనర్ ప్రొవైడెడ్ అండర్ సెక్షన్ 144. సో ఇక్కడ ఏం చెప్తారంటే ఎప్పుడైతే అసెసింగ్ ఆఫీసర్ ఈజ్ నాస్టిఫైడ్ అబౌట్ ద కరెక్ట్నెస్ అండ్ కంప్లీట్నెస్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ద అసెసీ. సో అసెసీ ఏవైతే ప్రొవైడ్ చేసినారో ఆ ప్రొవైడ్ చేసిన అమౌంట్ ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ లేకపోయింది అనిపించినా ఆర్ కంప్లీట్ లేకపోయిందని అసెసింగ్ ఆఫీసర్ సాటిస్ఫై కాకుంటే ఆర్ వే ద మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ 145(1) కింద మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ అక్రూవల్ ఆర్ క్యాష్ ఆర్ అక్రూవల్ ఏదో ఒక మెథడ్ని ఫాలో కావాలంటారు కదా, అట్లా ప్రాపర్ మెథడ్ని ఫాలో కాకుంటే హ్యాస్ నాట్ బీన్ రెగ్యులర్లీ ఫాలోడ్ బై ద అసెసీ. నెక్స్ట్ వేర్ ద ఇన్కమ్ హ్యాస్ నాట్ బీన్ కంప్యూటెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఇన్కమ్ కంప్యూటేషన్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్ ఐసీడిఎస్ని నోటిఫై చేసిన 142 కింద ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసిందో ఐసీడిఎస్ని ఆ ఐసీడిఎస్ని ఫాలో కాకుంటే. నెక్స్ట్ ఫేస్లెస్ అసెస్మెంట్ యాజ్ పర్ సెక్షన్ 144(b) షెల్ బి అప్లికబుల్ టు ద బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అండర్ సెక్షన్ 144. సో ఫేస్లెస్ అసెస్మెంట్ ఇది లీవ్ సెక్షన్ 144(b)కి సంబంధించి ఇవి కూడా బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్లో కన్సిడర్ చేసుకోవాలి. దట్ ఈస్ ద అసెస్మెంట్ ప్రొసీడింగ్ షెల్ బి కండక్టెడ్ ఎలక్ట్రానికలీ ఇన్ ఈ ప్రొసీడింగ్ ఫెసిలిటీ త్రూ అసెసీ రిజిస్టర్డ్ అకౌంట్ ఇన్ డిజిగ్నేటెడ్ పోర్టల్. ద ఫేస్లెస్ అసెస్మెంట్ షెల్ బి మేడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ టెరిటోరియల్ ఏరియా ఆర్ పర్సన్స్ ఆర్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఇన్కమ్స్ ఆర్ క్లాస్ ఆఫ్ ఇన్కమ్స్ ఆర్ కేస్ ఆర్ క్లాస్ ఆఫ్ ఇన్కమ్ యాజ్ ద కేస్ మే బీ స్పెసిఫైడ్. సో పర్సన్స్ అంటే ఇండివిజువల్ పర్సన్స్ ఎవరైతే పర్సన్స్ ఇండివిజువల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు కానీ, క్లాస్ ఆఫ్ పర్సన్ అంటే ఒక CA CMA CSA అట్లా ఒక క్లాస్ ఆఫ్ పర్సన్కి ఒక పర్సన్ తీసుకోవడం కానీ ఆర్ ఇన్కమ్ బేస్ చేసుకొని అంటే 50
lakhs వరకు ఇల్లు, 1 crore వరకు ఇల్లు, ఆ 2 crores వరకు ఇల్లు అట్లా చెప్పడం. ఆ క్లాస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి అంటే రిలేటెడ్ బిజినెస్ ఇన్కమ్ ఉంటే వీళ్ళకి, ఆ శాలరీ ఇన్కమ్ ఉంటే వీళ్ళకి, ఆర్ క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ ఉంటే వీళ్ళకి అట్లా బేస్ చేసుకొని బెస్ట్ జడ్జిమెంట్ ఆర్డర్ని పాస్ చేస్తారు. సో బెస్ట్ జడ్జిమెంట్ ఆర్డర్ని పాస్ చేయడానికి ఏ కేసు ఉంటాయి? రిటర్న్స్ ఫైల్ చేయకుంటే, రిటర్న్స్ ఫైల్ చేసినారు కరెక్ట్ అండ్ కంప్లీట్ ఫైల్ చేయకుంటే, ఆర్ నోటీసెస్ అండ్ డైరెక్షన్స్కి ప్రాపర్గా రెస్పాండ్ కాకుంటే, ఆర్ ఇంకేం చెప్పినాము, ఒకవేళ రిటర్న్ నోటీసెస్కి ఫైల్ కాకుంటే, ఆ తర్వాత 145 కింద అసెసింగ్ ఆఫీసర్ సాటిస్ఫై కాకుంటే, మీరు ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఫైల్ లేదు అని చెప్పినప్పుడు, ఆర్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ని మీరు ప్రాపర్గా ఫాలో కాకుంటే, ఆర్ ఐసిడిఎస్ని ప్రాపర్గా ఫాలో కాకుంటే, ఈ కేసెస్లో మీకు బెస్ట్ జడ్జిమెంట్ ఆర్డర్ని పాస్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఏ సర్చ్ వాజ్ కండక్టెడ్ అండర్ సెక్షన్ 132 ఇన్ బిజినెస్ ప్రెమిసెస్ ఆఫ్ సంకరా ఆన్ 5th May 2021. The search was concluded by executing last of authorization for search on 21st March 2021. సో 132 కింద సర్చ్ కండక్ట్ చేసినాము. ఇప్పుడు 5 May 2021కి సర్చ్ అనేది కండక్ట్ చేసినది. లాస్ట్ ఆథరైజేషన్ వచ్చేసి 21st March 2021కి. సిన్స్ సర్చ్ ఈజ్ కన్క్లూడెడ్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 21-22 అండ్ అదర్ కండిషన్స్ ఆల్సో ఫుల్ఫిల్డ్, ద అసెసింగ్ ఆఫీసర్ ఇష్యూడ్ నోటీస్ అండర్ సెక్షన్ 153A ఆన్ సంకరా ఫర్ ప్రొసీడింగ్ 10 అసెస్మెంట్ ఇయర్ ప్రయర్ టు అసెస్మెంట్ ఇయర్ 21-22. దెన్ ఈ ఇష్యూడ్ ఏ నోటీస్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 16-17 to 21-22 డిస్కస్ కరెక్టర్స్ ఆఫ్ ద యాక్షన్ టేకెన్ బై ద అసెసింగ్ ఆఫీసర్. సో ఎప్పుడైతే మనకి ఎస్కేప్డ్ అసెస్మెంట్స్ వస్తాయో, ఇన్కమ్ ఎస్కేప్డ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అయితే ఆ కేసుకి సంబంధించి, సో అతను యాజ్ పర్ సెక్షన్ 148 ప్రకారం అసెసింగ్ ఆఫీసర్ షెల్ బి డీమ్డ్ టు హ్యావ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ సజెస్టెడ్ దట్ ఇన్కమ్ చార్జబుల్ టు ట్యాక్స్ హ్యాజ్ ఎస్కేప్డ్ అసెస్మెంట్ ఇన్ ద అసెస్సీ వేర్ సచ్ ఈజ్ ఇనిషియేటెడ్ అండర్ సెక్షన్ 132 ఆర్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఆర్ అదర్ డాక్యుమెంట్ ఎనీ అసెట్ రిక్విజిట్ under section 132A or on or after 1/4/2021 for 3 assessment year immediately preceding the relevant assessment year to the previous year in which initiated. ఇప్పుడు మనకి సంబంధించి అసెసింగ్ ఆఫీసర్కి ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే, అతని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే, అండ్ ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఏదైనా ఇన్కమ్ ఛార్జ్ చేసే ఇన్కమ్ ఉందో, ఆ ఛార్జ్ చేసే ఇన్కమ్ని ట్యాక్స్ ఎస్కేప్ చేసినానని తెలిస్తే ఆ అసెస్మెంట్కి సంబంధించి, ఆర్ 132 కింద సర్చ్ ఇనిషియేషన్ అయ్యింటే ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి కానీ, ఆ అదర్ డాక్యుమెంట్స్కి కానీ, ఆ రిస్క్రిజ్ డాక్యుమెంట్స్కి సంబంధించి 132A కింద అది 1 hour ఆఫ్టర్ 1/4/2021 ఉంటే 3 అసెస్మెంట్ ఇయర్కి ఇమీడియట్లీ ప్రీసీడింగ్ 3 అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి సర్చ్ ఇనిషియేషన్ చేయొచ్చు, ఆర్ బుక్స్ ఆఫ్ అకౌంట్ని తీసుకోవచ్చు, అండ్ రిక్విజిట్ సంబంధించిన వాటికి సర్వే కండక్ట్ చేయొచ్చు. అండ్ వాటికి సంబంధించి ఇన్ ద కేస్ ఆఫ్ అసెస్సీకి సంబంధించి మనీ కానీ, బిలియన్ కానీ, జ్యువెలరీ కానీ, అదర్ వాల్యుబుల్ ఆర్టికల్స్, థింగ్స్, బుక్స్ ఆఫ్ అకౌంట్, డాక్యుమెంట్స్ ఆర్ సీజ్డ్ రిక్విజిట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్స్. సో వేరే అదర్ పర్సన్ దగ్గర ఉన్నవని తెలిసినప్పటికీ వాళ్ళని సీజ్ చేయొచ్చు. ఫర్దర్ నో inquiry has to be conducted in such cases as per provisions of section 148A before issue notice under section 148. In this case the 3 assessment years will be, so only previous 3 assessment year కి వెళ్తాము. ఆ 3 years ఏమవుతుంది మనకి, మనం ఏ ఇయర్లో స్టార్ట్ చేస్తున్నాము, ఫైనాన్షియల్ ఇయర్ 1920. సో 19 ఫైనాన్షియల్ 5th May మనం పోయినది బిజినెస్ ప్రెమిసెస్కి పోయినది 15th, అంటే 2021కి సంబంధించి. దానికి ముందర 2021 కంటే, దానికి ముందర 2021కి ముందర అంటే 1920, దానికి ముందర అంటే 2021 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2021 అవుతుంది. ద 3 అసెస్మెంట్ ఇయర్ వుడ్ బి అసెస్మెంట్ ఇయర్ 1920, 2021, 22, ఈ 3 ఇయర్స్కి వాళ్ళు వేయచ్చు. ఇన్ దిస్ కేస్ అసెసింగ్ ఆఫీసర్ ఒకవేళ ఆ అమౌంట్ అనేది ఐ థింక్ 50 lakhs అబోవ్ ఉన్నప్పుడు ఒక 10 అసెస్మెంట్ ఇయర్స్కి వేయచ్చు. సో అసెసింగ్ ఆఫీసర్ కెన్ ఇష్యూ నోటీస్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 1920, 2021, 21-22. మనం ఉన్న ఇయర్ ఏమోనో ఫైనాన్షియల్ 21-22. అతను ఏం చేసినాడు, మొత్తం అసెస్మెంట్ ఇయర్ 16-17 టు అసెస్మెంట్ ఇయర్ 21-22 వరకు వేస్తున్నాడు అంట. అట్లా వేస్తే
ఓన్లీ 3 years మాత్రమే వేయాలి. సో కెనాట్ ఇష్యూ నోటీస్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 16 to 17 టు అసెస్మెంట్ ఇయర్ 18-19కి వేయడానికి లేదు. ఓన్లీ 19-20, 20-21, 21-22 వ్యాలిడ్. నెక్స్ట్, ఎగ్జామిన్ వెదర్ ద అసెసింగ్ ఆఫీసర్ has power to make any adjustment to income disclosed by the assessee in terms in the return of income in course proceedings written under section 143(1). సో 143(1) ఇంటిమేషన్కి సంబంధించి ఏమేమి వాళ్ళు చేయొచ్చు అంటే, ద ప్రొసీజర్ టు బి ఫాలోడ్ బై ఫర్ సమ్మరీ అసెస్మెంట్ ఇన్ కంటైనింగ్ ఇన్ సెక్షన్ 143(1). As per section 143(1), the total income or loss of income assessee computed after making the following adjustments. సో ప్రాసెసింగ్, రిటర్న్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు ఫాలోయింగ్ అడ్జస్ట్మెంట్స్ని కన్సిడర్ చేయాలి. ఫాలోయింగ్ అడ్జస్ట్మెంట్స్ని ఏం కన్సిడర్ చేయాలి రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో అంటే, ఎనీ అర్థమెటికల్ ఎర్రర్ ఇన్ ద రిటర్న్. సో రిటర్న్ ఫైల్ చేసిన రిటర్న్లో ఏమన్నా అర్థమెటికల్ ఎర్రర్స్ ఉంటే వాటిని కన్సిడర్ చేయాలి. అండ్ ఎనీ ఇన్కరెక్ట్ క్లైమ్ ఇఫ్ సచ్ ఇన్కరెక్ట్ క్లైమ్ ఈజ్ అపేరెంట్ ఫ్రమ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇన్ ద రిటర్న్. సో ఇన్కరెక్ట్ క్లైమ్స్ ఉంటే ఆ ఇన్కరెక్ట్ క్లైమ్స్ని ఇన్ఫర్మేషన్ రిటర్న్లో కన్సిడర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ అర్థమెటికల్ ఎర్రర్స్ని చూస్తారు, తర్వాత ఇన్కరెక్ట్ క్లైమ్స్ ఏమన్నా ఉన్నాయో వాటిని చూస్తారు, తర్వాత కొన్ని డిజాల్వెన్స్ చేయొచ్చు. ఏవేవి డిజాల్వెన్స్ చేయొచ్చు అంటే, ఏమన్నా లాస్ క్లైమ్ చేసినారో అది లాస్ అతనికి రాదు, ఆర్ ఎక్స్పెండిచర్ని డిజాల్వ్ చేయొచ్చు. ఆ ఎక్స్పెండిచర్ అనేది రిటర్న్లో చూపించినాము బట్ ఆడిట్ రిపోర్ట్లో చూపించలేదు, ఆ ఆడిట్ రిపోర్ట్లో చూపించాము రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో చూపించలేదు, అట్లాంటప్పుడు డిజాల్వ్ చేయొచ్చు. అండ్ ఇతను ఒక డిడక్షన్స్ని కూడా డిజాల్వెన్స్ చేయొచ్చు. డిడక్షన్స్ క్లైమ్డ్ సెక్షన్ 10(a) కానీ 80(ia) కానీ 80(ib) కానీ 80(iab) కానీ 80(ic) కానీ 80(id) కానీ 'i' కానీ ఈ రిటర్న్స్ ఏవైతే ఫైల్ చేసి ఉంటారో డ్యూ డేట్ లోపల వాటిని కూడా డిడక్షన్ని కూడా డిజాల్వెన్స్ చేయొచ్చు. సో ఏమేమి చేయొచ్చు వీళ్ళు రిటర్న్ని ప్రాసెసింగ్ చేసేటప్పుడు అర్థమెటికల్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నా వాటిని క్లైమ్ చేయాలి, ఇన్కరెక్ట్ క్లైమ్స్ ఏమైనా ఉన్నా వాటిని చూసుకోవాలి. అండ్ ఏమైనా లాసెస్ క్లైమ్ చేసింటే వాటిని డిజాల్వెన్స్ చేయొచ్చు. అండ్ ఎక్స్పెండిచర్ని డిజాల్వెన్స్ చేయొచ్చు, డిడక్షన్స్ని డిజాల్వెన్స్ చేయొచ్చు. అండ్ నో సచ్ అడ్జస్ట్మెంట్ షెల్ బి మేడ్ అన్లెస్ ఇంటిమేషన్ హీస్ గివెన్ టు ద అసెసీ. సో ఫస్ట్ ఇవన్నీ చేయాలి అంటే కంపల్సరీ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి. ఎవరికి? అసెసీకి ఇంటిమేషన్ ఇవ్వాలి. అసెసీకి ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత అసెసీ ఏమైనా అబ్జెక్షన్ చెప్తే అది అబ్జెక్షన్ ప్రకారం తీసుకోవాలి. ఒకవేళ ఏం అబ్జెక్షన్ని ప్రొవైడ్ చేయకుంటే వాటిని రిటర్న్ని కన్సిడరింగ్ చేసుకొని రెస్పాన్సెస్ని కన్సిడర్ చేసుకొని ఒకవేళ వితిన్ 30 days లోపల ఏం రెస్పాన్స్ రాకుంటే ఆ అబౌవ్ అడ్జస్ట్మెంట్ అంటే అర్థమెటికల్ ఎర్రర్స్ని కానీ ఆర్ ఇన్కరెక్ట్ క్లైమ్స్ని కానీ ఇన్కరెక్ట్ డిజాల్వెన్సెస్ కానీ ఏవి ప్రొవైడ్ చేయాలనుకున్నావు అవన్నీ ప్రొవైడ్ చేసి నువ్వు రిటర్న్ని ప్రాసెసింగ్ చేయొచ్చు. ఫర్ ది పర్పస్ ఆఫ్ సెక్షన్ 143(1) ఎనీ ఇన్కరెక్ట్ క్లైమ్ అపేరెంట్ ఫ్రమ్ ద ఎనీ ఇన్ఫర్మేషన్ ఇన్ ద రిటర్న్ మీన్స్ సచ్ క్లైమ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎనీ ఎంట్రీ ఇన్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ an item which is inconsistent with another entry of the same or some other item in such return in respect of which information is required to be furnished under Income Tax Act 1961 substantially such entry has not been furnished in respect of deductions where such deduction exceeds statutory limit. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్రాడ్యుటీకి సంబంధించి ఒక 10 lakhs స్టాట్యుటరీ లిమిట్ ఉంటే మీరు 10 lakhs కాకుండా 15 lakhs తీసుకున్నారు అనుకోండి. సో అట్లాంటి కేసెస్లో వీటన్నిటిని మీరు కన్సిడర్ చేయాలి. ఇన్కరెక్ట్ క్లైమ్స్ అంటే ఏమనే చెప్తున్నారు. ఇంకోటి పాయింట్ రావాలి, ఏది 5th సంబంధించి డిడక్షన్ ఏదో పాయింట్ మిస్ అయినట్టుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. కెన్ ద అసెసింగ్ ఆఫీసర్ కంప్లీట్ ద అసెస్మెంట్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఈజ్ డిస్రిగార్డెడ్ ద ఆర్డర్ పాస్డ్ బై ద ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్ బై యాక్సెప్టింగ్ ద కంటెన్షన్ ఆఫ్ ద అసెసీ. సో assessing officer complete the assessment of income for international transaction is disregarded the order passed by the transfer pricing officer by accepting the contention of the assessee. సో అసెసీ కంటెన్షన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆ ఆర్డర్ పాస్ చేసినది ఎవరు? అసెసింగ్ ఆఫీసర్ కంప్లీట్ చేసిన అసెస్మెంట్ని. యాజ్ పర్ సెక్షన్ 92(CA)(4) ప్రొవైడ్ దట్ ఆర్డర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆర్డర్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఎట్లా తీసుకుంటారంటే, డిటర్మైనింగ్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఆఫ్ అన్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఈజ్ బైండ్ ఆన్ ద అసెసింగ్ ఆఫీసర్. సో అసెసింగ్ ఆఫీసర్ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్ చెప్తారో అసెసింగ్ ఆఫీసర్ కంపల్సరీ బైండ్ కావాలి. అండ్ అసెసింగ్ ఆఫీసర్ షెల్ ప్రొసీడ్ టు కంప్యూట్ టోటల్ ఇన్కమ్ ఇన్ కన్ఫర్మిటీ విత్ ద ఆర్మ్స్ లెంత్ ప్రైస్ డిటర్మైన్ ద ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే 92(CA)(4) కింద మామూలుగా అసెసింగ్ ఆఫీసర్కి ఫస్ట్ కంప్యూటేషన్ చేయమని చెప్తారు. సో అసెసింగ్ ఆఫీసర్
ఏమన్నా ట్రాన్స్ఫర్ ప్రైజింగ్కి సంబంధించి ఇష్యూ వచ్చింటే అతను ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్ దగ్గర వెళ్ళింటాడు. ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్ ఒక అమౌంట్ని అరైవ్ అయ్యి ఉంటాడు. ఆ అమౌంట్ని అరైవ్ అయినప్పుడు ఆ అమౌంట్ని అరైవ్ అయ్యే లోపునే ఈ అసెసింగ్ ఆఫీసర్ ఏదైనా ఆర్డర్ని పాస్ చేస్తే అంటే కన్సిడర్ చేయకుండా ఆ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్కి సంబంధించిన అమౌంట్ని కన్సిడర్ చేయకుండా అసెసింగ్ ఆఫీసర్ అతని యొక్క ఓన్గా చేస్తే అట్లా చేయొచ్చా అంటే అసెసింగ్ ఆఫీసర్ కంపల్సరీ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ చెప్పిన ట్రాన్సాక్షన్ ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఏవైతే డిటర్మైన్ చేస్తారో ఎవరు ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్ డిటర్మైన్ చేసిన దాన్ని అసెసింగ్ ఆఫీసర్ బైండ్ కావాలి. అండ్ ద అసెసింగ్ ఆఫీసర్ షెల్ ప్రొసీడ్ టు కంప్లీట్ ద టోటల్ ఇన్కమ్ ఇన్ కన్ఫర్మిటీ విత్ ద ఆర్మ్స్ లెంత్ ప్రైస్ డిటర్మైన్ బై ద ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్. సో ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్ ఏవైతే డిటర్మైన్ చేసి ఉంటారో ఆర్మ్స్ లెంత్ ప్రైస్ కన్ఫర్మేషన్ తీసుకుని వాటిని కన్సిడర్ చేయాలి. సో దేర్ ఫోర్ అసెసింగ్ ఆఫీసర్ కెనాట్ కంప్లీట్ ద అసెస్మెంట్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఇన్ డిస్రిగార్డెడ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్ అండ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ కంటెన్షన్ రైజ్ బై ద అసెస్సీ. సో అసెస్సీ రైజ్ చేసిన కంటెన్షన్స్ అసెస్సీ చెప్పిన మాటలు విని ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ యొక్క ఆఫీసర్ యొక్క ఆర్డర్ని కన్సిడర్ చేయకుండా కంప్లీట్ చేయకూడదు అసెస్మెంట్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 క్వశ్చన్ ఏం చెప్తారు? Taj Limited filed its return of income for assessment year 2021 on 26 September 2021. The return he selected for regular assessment under section 143(3), for which notice under section 143(2) he served on the company on 3rd July 2022. The company responded to the notice under section 143(2). Examine whether service of notice is within time and if not, whether assessment order can be challenged by the assessee. So మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు? రిటర్న్ ఫైల్ చేసినారు అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి 26 సెప్టెంబర్ 2021కి. దానికి సంబంధించిన రెగ్యులర్ అసెస్మెంట్ 143 కింద నోటీస్ని ఎప్పుడు సర్వ్ చేసినారు? 30 జూలై 2022 కింద సర్వ్ చేసినారు. మామూలుగా యాక్చువల్గా మనం ఎన్ని రోజులు కూడా సర్వ్ చేయాలి? విత్ ఇన్ 3 months ఫ్రమ్ ఎండ్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్. రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో ఆ ఇయర్ క్లోజ్ అయిన దానికి సంబంధించి విత్ ఇన్ 3 months లోపల మీరు నోటీస్ ఇవ్వాలనుకుంటే నోటీస్ ఇవ్వచ్చు. బట్ ఇక్కడ నోటీస్ అనేది 3 months తర్వాత మీన్స్ 3 months అంటే ఎప్పుడు వస్తుంది? ఏప్రిల్, మే, జూన్. 30 జూన్ లోపల ఇవ్వాలి. 30 జూన్ కాకుండా 3rd జూలైకి ప్రొవైడ్ చేసినారు. సో ద టైమ్ లిమిట్ ఫర్ సర్వీస్ ఆఫ్ నోటీస్ అండర్ సెక్షన్ 143(2) వచ్చేసి 3 months ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ వాస్ ఫర్నిష్డ్ బై ద అసెస్సీ. సో అసెస్సీ ఎప్పుడైతే రిటర్న్ ఫైల్ చేసినాడో ఆ ఫైల్ చేసిన ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిన తర్వాత 6 నుంచి 3 months లోపల మీరు నోటీస్ సర్వ్ చేయాలనుకుంటే నోటీస్ని సర్వ్ చేయొచ్చు. ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 21-22 వాస్ ఫైల్డ్ బై ద అసెస్సీ ఆన్ 26 సెప్టెంబర్ 2021. అంటే దానికి సంబంధించి ఎండ్ ఎప్పుడైతే 31st మార్చ్ 2022 అయితే 31st మార్చ్ 2022కి సంబంధించి 3 months వచ్చేసి 30 జూన్ 2022 అయితే మీరు ఇప్పుడు ఇచ్చిన 3rd జూలై 2022 ఇచ్చినారు. దేర్ఫోర్ ద నోటీస్ అండర్ సెక్షన్ 143(2) హ్యాస్ టు బి సర్వ్డ్ ఆన్ 30 జూన్ 2022కి సర్వ్ చేయాలి. హౌఎవర్ నోటీస్ వాస్ సర్వ్డ్ ఆన్ అసెస్సీ ఓన్లీ ఆన్ 3rd జూలై 2022. సో హెన్స్ నోటీస్ సర్వ్డ్ అండర్ సెక్షన్ 143 ఈజ్ టైమ్ బ్యారెడ్. బట్ ఇక్కడ ఇంకోటి ఏం చెప్తారంటే హౌఎవర్ మీకు టైం బ్యార్ అయింది. సో టైం బ్యార్ అయిందనేది మీకు తెలుసు. కంపెనీ రెస్పాండ్ కాలేదు అండ్ వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఆ క్వశ్చన్స్కి రెస్పాండ్ అయినారు అండ్ ఆ క్వశ్చన్స్కి రెస్పాన్స్ అయ్యి అసెసింగ్ ఆఫీసర్ వాళ్ళు అసెస్మెంట్ని కంప్లీట్ చేసి ఒక అమౌంట్ని ట్యాక్స్ లయబిలిటీగా ప్రొవైడ్ చేసినారు. సో ట్యాక్స్ లయబిలిటీని ప్రొవైడ్ చేసిన తర్వాత కంపెనీ వాళ్ళు ఏమంటున్నారు అంటే నో మీరు టైం బ్యార్ అయిన తర్వాత వచ్చినా కాబట్టి మేము ప్రొవైడ్ చేయమని చెప్తున్నారు. సో అది కరెక్టా అంటే అట్లా చేయకూడదు. ఎప్పుడైతే మీరు టైం బ్యాడ్ అని మీకు ముందనే తెలిసినప్పుడు మీరు ముందుగానే చెప్పి ఉండాలి. ముందుగానే చెప్పకుండా ఇప్పుడు చెప్తే ఈ కేసులో ఇప్పుడు చెప్తే అట్లాంటి కేసులో కన్సిడర్ చేయం. సో హౌఎవర్ యాజ్ పర్ సెక్షన్ 292(bb) వేర్ an assessee had appeared in any proceedings or cooperated in any inquiry relating to an assessment or reassessment, it shall be deemed that any notice required to be served upon him has been duly served upon him in time in accordance with provisions of the Act, and such assessee shall be precluded from raising any objection in any proceedings or inquiry that the notice has not served upon. సో ఎప్పుడైతే నీకు టైం బ్యార్ అయిందో అప్పుడు అతను అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. ఏమైనా అబ్జెక్షన్స్? నాట్ సర్వ్డ్ అపాన్. అబ్జెక్షన్ ఎప్పుడు రైజ్ చేయొచ్చు అంటే అసెస్సీ అతని పైన ఏం సర్వ్ చేయకుండా ఆర్ నాట్ సర్వ్డ్ అపాన్ హిమ్ ఇన్ టైమ్. సో విత్ ఇన్ టైంలో కూడా అతనికి సర్వ్ చేయకుండా ఆర్ సర్వ్డ్ అపాన్ హిమ్ ఇన్ ఇంప్రాపర్ మేనర్. సో అతనికి ప్రాపర్ మేనర్లో సర్వ్ చేయకుంటే అసెస్సీ వచ్చేసి అబ్జెక్షన్ని రైజ్ చేయొచ్చు.
The above provisions will not be applicable where the assessee has raised such objection before completion of such assessment or reassessment. So ఫస్ట్ అబ్జెక్షన్ ఏం రైట్ చేయకుండా అసెస్మెంట్ కంప్లీట్ చేసేటప్పుడు మీరు అబ్జెక్షన్ని రైట్ చేస్తే అట్లాంటి కేసెస్లో ఈ పైనవి అప్లికబుల్ కావు. సో పైనవి అంటే ఏవి 3 కేసెస్లో అతను అబ్జెక్షన్ రైట్ చేయొచ్చు. ఒకటి నాట్ సర్వ్డ్ అపాన్ హిమ్, అతని పైన ఏం నోటీస్ని సర్వ్ చేయకుండా ఆర్డర్ని పాస్ చేయడానికి వస్తే, ఆర్ నాట్ సర్వ్డ్ అపాన్ హిమ్ విత్ ఇన్ టైమ్, సో విత్ ఇన్ టైం లోపల సర్వ్ చేయకుండా, ఆర్ నాట్ సర్వ్డ్ విత్ ఇన్ హిమ్ బట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ని సర్వ్ చేయలేదు, అట్లాంటి కేసెస్లో ఉంటే. నౌ ఇన్ ద ఇన్సిడెంట్ కేస్ ఇఫ్ ద అసెసీ తాజ్ లిమిటెడ్ హ్యాస్ రైజ్డ్ అబ్జెక్షన్ టు ద ప్రొసీడింగ్స్ ఆన్ ద గ్రౌండ్ నాన్ సర్వీస్ ఆఫ్ నోటీస్ అండర్ సెక్షన్ 143(2) అపాన్ ఆన్ టైమ్, దెన్ ద వ్యాలిడిటీ ఆఫ్ అసెస్మెంట్ ఆర్డర్ కెన్ బి ఛాలెంజ్డ్. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ సచ్ అబ్జెక్షన్ ద అసెస్మెంట్ ఆర్డర్స్ కెన్ నాట్ బి ఛాలెంజ్డ్. సో టైం బ్యాక్ తర్వాత మీరు టైం బ్యాక్ తర్వాత నోటీస్ ఇష్యూ చేసినా కానీ అతను అబ్జెక్షన్ రైజ్ చేసింటే అసెస్మెంట్ ఆర్డర్ పాస్ చేయడానికి లేదు. ఒకవేళ టైం బ్యాడ్ అయిపోయిన తర్వాత అసెస్మెంట్ పాస్ చేసే ముందు అతను రెస్పాండ్ అయితే అతనికి పవర్ లేనట్లే, అసెస్సీకి పవర్ లేనట్టునే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. Discuss the correctness or otherwise of the following proposition in the context of Income Tax Act 1961. A fresh claim before the assessing officer can be made only filing a revised return on not otherwise. సో ఏమైనా మిస్టేక్ చేసింటే నార్మల్ రిటర్న్ 139(1) కింద మీరు ఏమైనా రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ఏమైనా మిస్టేక్ చేసింటే ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకోవడానికి మీకు ఉన్నది ఓన్లీ రివైజ్ రిటర్న్ని ఫైల్ చేయడమే. రివైజ్ రిటర్న్ని ఫైల్ చేయకుండా ఏమైనా లెటర్స్ని ఆర్ మెయిల్స్ని ఫార్వర్డ్ చేసి మీరు కరెక్ట్ చేసుకోవాలనుకుంటే అట్లా ప్రొవైడ్ చేయడానికి లేదు. సో ద ప్రపోజిషన్ ఈజ్ కరెక్ట్. సో అతను చెప్పినది కరెక్ట్. ఏది? ఏ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ విత్ ఇన్ డ్యూ డేట్ అండర్ సెక్షన్ 139(1). సో 139(1) కింద మీరు ఫైల్ చేసినది కానీ ఆ రిటర్న్ ఫైల్ అండర్ సెక్షన్ 139(4) దట్ ఈస్ బిల్లెటెడ్ రిటర్న్ మే బీ రివైజ్డ్. ఏ సెక్షన్ ప్రకారం 139(5) కింద మీరు రివైజ్ చేయొచ్చు. వేర్ అసెసీ ఫైండ్స్ ఎనీ ఒమిషన్, ఏమైనా ఒమిషన్ చేసినా అనుకున్నా, ఆర్ రాంగ్ స్టేట్మెంట్ ఇన్ ద ఒరిజినల్ రిటర్న్ సబ్జెక్ట్ టు సాటిస్ఫైయింగ్ అదర్ కండిషన్స్. బట్ దెర్ ఈజ్ no provisions in the Income Tax Act to make changes or modification in the return by way of filing a letter before assessing officer. సో అసెసింగ్ ఆఫీసర్కి సార్ నేను లెటర్ రాస్తున్నాను, సో రిటర్న్కి సంబంధించినది మిస్టేక్ చేసినా అని అతనికి లెటర్ రాసినా, లీవ్ లెటర్ రాసినా, లవ్ లెటర్ రాసినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మీరు రిటర్న్ని రివైజ్ చేయాలి. ఏదైనా నార్మల్ రిటర్న్కి సంబంధించి కానీ, బిల్లెటెడ్ రిటర్న్కి సంబంధించి కానీ, ఆ రిటర్న్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీరు చేయాలనుకుంటే కంపల్సరీగా మీరు రివైజ్ రిటర్న్ని ఫైల్ చేయాలి. రివైజ్ రిటర్న్ కెన్ బి ఫైల్ at any time before 3 months prior to end of relevant assessment year or before completion of assessment whichever is earlier. సో ఈ రివైజ్ రిటర్న్ని ఫైల్ చేయాలంటే ఎప్పుడు ఫైల్ చేయొచ్చు, మీ ఇష్టం వచ్చినప్పుడు ఫైల్ చేస్తారంటే కాదు, మీ ఇష్టం వచ్చినప్పుడు ఫైల్ కాదు. రివైజ్ రిటర్న్ని ఫైల్ చేయాలంటే ఆ అసెస్మెంట్ ఇయర్ ఎండ్ అయ్యే ప్రయర్ టు 3 monthsకి ముందర కానీ, ఆర్ అసెస్మెంట్ క్లోజ్ చేసే టైంకి లోపల కానీ, విచెవర్ ఈజ్ ఎర్లియర్ ఆ లోపల మీరు ఫైల్ చేయాలి. సో అంటే 31st December లోపల ఆర్ అసెస్మెంట్ పాస్ అయ్యే లోపల మీరు రివైజ్ రిటర్న్ని ఫైల్ చేయాలి. ఇన్ కేస్ వేర్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ హ్యాస్ ఫైల్ విత్ ఇన్ డ్యూ డేట్ అండర్ సెక్షన్ 139(1) ఆర్ బిల్లెటెడ్ రిటర్న్ అండర్ సెక్షన్ 139(4), ద ఓన్లీ ఆప్షన్ అవైలబుల్ టు ద అసెసీ టు మేక్ అమెండ్మెంట్ టు సచ్ రిటర్న్ is by way of filing revised return under section 139(5). Therefore fresh claim can be made before assessing officer only by filing a revised return and not otherwise. The Supreme Court is provided ITR has held that there is no power available under the Provisions of Income Tax Act 1961 enabling the assessing officer to allow a claim made by the assessee except by way of filing revised return. Question number 14. What is there in question number 14? The assessing officer within the power vested in him under section 142(2)(a) while examining the account of PNF Limited has ordered to get the same audited. The company challenges this order on the ground that opportunity has not provided to them by assessing officer prior to passing of order. సో ఒక ఆర్డర్ని పాస్ చేసేటప్పుడు ఒక ఆపర్చునిటీని కూడా ప్రొవైడ్ చేయకుండా ఆర్డర్ని పాస్ చేసినారంట. సో యాజ్ పర్ సెక్షన్ ప్రొవిజన్ టు సెక్షన్ 142(2)(a) assessing officer shall not direct the assessee to get the accounts so audited unless the assessee has been given reasonable opportunity of being. Therefore in this case the order of assessing officer is not valid. సో కంపల్సరీగా మీరు ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ అనేది హడ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఆపర్చునిటీ ఏం ప్రొవైడ్ చేయకుండా మీరు డైరెక్ట్గా ఆర్డర్ని పాస్ చేస్తే ఇట్ విల్ నాట్ కన్సిడర్. సో ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ ఆర్డర్ సిన్స్ ద అసెసీ వాస్ నాట్ గివెన్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ ప్రయర్ టు పాసింగ్ ఆన్ సచ్ ఆర్డర్. సో కంపల్సరీ అతనికి ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. శ్రీమతి కాంతి ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ క్రూయింగ్, రోస్టింగ్, గ్రౌండింగ్ ఆఫ్ కాఫీ ఆఫ్టర్ మిక్సింగ్, స్టోరింగ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ 6 lakhs. సో అతనికి ఎవరికి కాంతికి వచ్చేసి
6 lakhs income ఉంది. 6 lakhs అంటే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్కి ఎక్సీడ్ ఉంది. బట్ ఇది అగ్రికల్చర్ ప్రోడక్ట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో దీన్ని డివైడ్ చేయాల్సి వస్తుంది. సో 60% ఆర్ 40%. 60% విల్ బి ద అగ్రికల్చర్ ఇన్కమ్. 6 lakhsలో 60% పోతే 40% ఉంటుంది. 40% అనేది 2,40,000 సంథింగ్ వస్తుంది అనుకుంటా. 2,40,000 మీన్స్ లెస్ దెన్ 2,50,000 అవుతుంది. సో 2,50,000 అనేది ఇన్కమ్ అవుతుంది. సో 2,50,000 ఈ ఇన్కమ్ ఒకటే ఉంటే ఆమె బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్కి బిలో ఉంది కాబట్టి బిఫోర్ క్లైమింగ్ చాప్టర్ 6 డిడక్షన్స్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆప్షన్ వెదర్ షీ ఈజ్ రిక్వైర్డ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ 139(1). వుడ్ యువర్ ఆన్సర్ డిఫరెంట్ ఇఫ్ షీ ట్రావెల్ టు USA డూయింగ్ ద ఇన్కర్ 2.2 lakhs. సో ఒకవేళ ఇన్కమ్ అనేది బిలో ఎగ్జామ్షన్ లిమిట్ ఉంటే రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని 3 కేసెస్లో కంపల్సరీ రిటర్న్ ఫైల్ చేయాలి. ఏవి? మీరు డిపాజిట్ 1 crore డిపాజిట్ చేసిన మీ బ్యాంక్ అకౌంట్లో, ఆర్ మీరు ఎలక్ట్రిసిటీ అమౌంట్ 1 lakh అమౌంట్ ఎక్సీడింగ్ 1 lakh పేమెంట్ చేసిన, ఆర్ మీరు ఫారెన్ టూర్కి పోయి ఒక 1 lakh ఖర్చు పెట్టిన, అట్లాంటి కేసెస్లో మీరు కంపల్సరీ రిటర్న్ని ఫైల్ చేయాలి. నెక్స్ట్ క్లారిఫికేషన్ రిగార్డింగ్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ బై ద కాఫీ గ్రోవర్ బీయింగ్ ఇండివిజువల్ కవర్డ్ రూల్ 7B ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్ 1962 ఈజ్ గివెన్ సర్క్యులర్ నెంబర్ 10/2006 డేటెడ్ 16/10/2006. సో 7B రూల్ 7B ప్రకారం ఏం చెప్తారంటే, అకార్డింగ్ టు సర్క్యులర్ అండ్ ఇండివిజువల్ డెరైవింగ్ ఇన్కమ్ ఫ్రమ్ గ్రోయింగ్, క్రూయింగ్, రోస్టింగ్, గ్రౌండింగ్ ఆఫ్ కాఫీ with or without mixing chichori would not be required to file the return of income if the aggregate of 40% of income, అంటే 60% will be the agriculture income, 40% will be the business income. సో 40% అనేది అగ్రిగేట్ అమౌంట్ అనేది బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్కి తక్కువ ఉంటే మీరు రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. సో సర్స్ లయబిలిటీ టు ట్యాక్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ ఈజ్ ఈక్వల్ ఆర్ లెస్ దెన్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ఫైనాన్స్ యాక్ట్ రిలవెంట్ ఫైనాన్షియల్ ఇయర్. సో కాంతికి టోటల్ ఇన్కమ్ 6 lakhs ఉంది ఫ్రమ్ ద బిజినెస్ విచ్ హర్ ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో 40% వచ్చేసి అవుట్ ఆఫ్ 2,40,000 వస్తుంది, అంటే లెస్ దెన్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 2,50,000 ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇండివిజువల్ అసెట్స్. సో కాంతి ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 139(1). దట్ ఈజ్ నార్మల్ కేస్ రిటర్న్కి సంబంధించి. ఒకవేళ కాంతి వచ్చేసి యూఎస్ఏకి ట్రావెల్ చేసి ఉంటే హ్యాడ్ ఇంకర్డ్ 2.2 lakhs ఆన్ సచ్ ట్రావెల్, షీ వుడ్ రిక్వైర్ టు బి మ్యాండేటరీ ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 22-23 ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ 139(1) ఈవెన్ త్రో హర్ టోటల్ ఇన్కమ్ డస్ నాట్ ఎక్సీడ్ ద బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. సో ఆమెకి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎక్సీడ్ కాకున్నప్పటికీ ఆమె యూఎస్ఏకి పోయి ఒక 1 lakh ఖర్చు పెట్టిందంటే కంపల్సరీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఫైల్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. రామ్ అండ్ ఇండివిజువల్ ఫైల్ హీజ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 22-23 ఆన్ 15/6/2022. హీ లేటర్ డిస్కవర్డ్ దట్ హీ హ్యాడ్ నాట్ క్లైమ్డ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80C in the said return. He claimed the said deduction through letter addressed to the assessing officer. The assessing officer completed assessment without allowing the deduction claimed by the Ram in assessing officer justified doing so. So అతను రిటర్న్కి సంబంధించిన క్లైమ్ చేయలేదు, ఎవరు 80Cలో క్లైమ్ చేయలేదు. అండ్ అతను క్లైమ్ చేయాలనుకున్నాడు. అతను ఏం చేసినాడంటే రామ్ ఒక అమౌంట్ని సార్ నేను క్లైమ్ చేయలేదని ఒక లెటర్ని పంపించినాడు. ఆ లెటర్ని తీసుకొని ఆ డస్ట్బిన్లో పడేసి ఆ డిడక్షన్ని క్లైమ్ చేయకుండానే రిటర్న్ని ప్రాసెసింగ్ చేసినారు. అసెసింగ్ ఆఫీసర్ కరెక్టా, ఇప్పుడు రామ్ కరెక్టా? రామ్ అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే అతను ఏమన్నా ఉంటే లాసెస్ కానీ ఆర్ డిడక్షన్స్ కానీ క్లైమ్ చేయాలనుకుంటే అతను రివైజ్ రిటర్న్ని ఫైల్ చేయాలి, అంతేకాని లెటర్స్ని పంపించడం వల్ల నో యూజ్. సో సుప్రీం కోర్ట్ హ్యాస్ గెజెట్ ruled that the assessing authority has no power. Assessing వాళ్ళకి పవర్ లేదు టు ఎంటర్టైన్ క్లైమ్ ఫర్ డిడక్షన్ మేడ్ ఆఫ్టర్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అదర్వైజ్ దెన్ బై వే ఆఫ్ రివైజ్ రిటర్న్. సో కోర్టులో ఏం చెప్పినారు అంటే, సుప్రీం కోర్టులో ఏ అసెసింగ్ అథారిటీకి పవర్ లేదు ఎవరైనా డిడక్షన్ని ప్రొవైడ్ చేయడానికి. ఎవరైతే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసినారో ఆఫ్టర్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసిన తర్వాత ఏ ఇన్కమ్కి డిడక్షన్ ప్రొవైడ్ చేయకూడదు అదర్వైజ్ దెన్ బై వే ఆఫ్ రివైజ్ రిటర్న్కి. ఇన్ ద ఇన్సిడెంట్ కేస్ Ram has claimed the deduction under section 80C which he is omitted to claim the original return of income through letter addressed to the assessing officer and not by filing revised return under section 139(5). In view of the decision of Supreme Court cited above, the assessing officer was justified in completing the assessment without allowing the deduction under section 80C. So assessing officer justified. Next question number 17. Question number 17 ఏం చెప్తారు? Examine the correctness or otherwise of the following statement in the context of provisions of contained in section 1 in the Income Tax Act 1961 and decide case law. So the assessing officer bound to allow set of
brought forward losses under section 72 even if assessee has not claimed the same in the return. సో ఈ assessee రిటర్న్ ఫైల్ చేయలేదనుకోండి, assessing officer is bound to allow the set off of brought forward loss under section 72 even if the assessee has not claimed in the same return file. అది కరెక్టా కదా సార్? అది కరెక్టే. ఎందుకంటే brought forward loss లాస్ట్ ఇయర్ లాస్ ఉందని విత్ ఇన్ డ్యూ డేట్ లోపల మీరు ఫైల్ చేసింటే ఆ లాస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆ లాస్ క్యారీ ఫార్వర్డ్ అయ్యే దాంట్లో బై మిస్టేక్ ఈ ఇయర్ రిటర్న్లో కన్నా క్యారీ ఫార్వర్డ్ లాస్ని మనం మెన్షన్ చేయకుంటే ఆ లాస్ని అసెసింగ్ ఆఫీసర్ ఎప్పుడైతే ప్రాసెసింగ్ చేస్తుంటారో ఆ లాస్ని ప్రొవైడ్ చేసిన తర్వాత క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇన్ సుప్రీంకోర్టులో ఒక కేసులో ఏం చెప్పినారు, మహాలక్ష్మి షుగర్ మిల్కి సంబంధించి హెల్డ్ దట్ ఇట్ ఈస్ డ్యూటీ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్. ఎవరిది అసెసింగ్ ఆఫీసర్ యొక్క డ్యూటీ టు అప్లై ద రిలవెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ డిటర్మైనింగ్ ద ట్రూ ఫిగర్ ఆఫ్ అసెసీ టోటల్ ఇన్కమ్ అండ్ కాన్సిక్వెన్షియల్ ట్యాక్స్ లయబిలిటీ. సో ట్రూ ఫిగర్ని మీరు బయటికి తీసుకురావడానికి అండ్ కాన్సిక్వెన్షియల్ ట్యాక్స్ లయబిలిటీని మీరు బయటికి తీసుకురావడానికి మెరీలీ బికాస్ ద అసెసీ హ్యాస్ నాట్ క్లైమ్డ్ ద సెట్ ఆఫ్ ఇన్ ద రిటర్న్ file, it cannot relieve the assessing officer of his duty to apply section 72 in the appropriate cases. So కెనాట్ రిలైవ్ అంటే సెక్షన్ 72 కింద అతను ప్రొవైడ్ చేయలేదు, అక్కడ అమౌంట్ వేయలేదు అనేది చెప్పి మీరు రిలైవ్ చేయకూడదు, అంటే అతనికి ప్రొవైడ్ చేయకుండా ఉండకూడదు. ఇట్ ఈ డ్యూటీ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్ టు అసిస్ట్ ఏ ట్యాక్స్ పేయర్. సో ట్యాక్స్ పేయర్కి అసిస్ట్ చేయాలి in every reasonable way, particularly in the matter of claiming and securing relief, and in this regard they should take the initiative in guiding the taxpayer where proceeding or other particulars before them indicated them some refunds or relief is due to him. Therefore, on the basis of above Supreme Court ruling and CBDT circular, the assessing officer is bound to allow the set-off of brought forward losses under section 72 even if the assessee has not claimed. ఒకవేళ క్లైమ్ చేయకున్నప్పటికీ ఇతను సెట్ ఆఫ్ చేయడానికి brought forward చేయడానికి ప్రొవైడ్ చేయాలి. ద సేమ్ ఇన్ ద రిటర్న్ ఫైల్ ప్రొవైడెడ్ ద లాస్ వాజ్ డిటర్మైన్డ్ ఇన్ పర్సూయెన్స్ ఆఫ్ రిటర్న్ ఫైల్ అండర్ సెక్షన్ 139(3) ఇన్ ఎర్లియర్ ప్రీవియస్ ఇయర్. మోర్ ఓవర్ ద వర్డ్ అంటే అక్కడ మనకి విత్ ఇన్ డ్యూ డేట్ లోపల ఫైల్ చేసి ఉండాలి. నెక్స్ట్ మోర్ ఓవర్ ద వర్డ్ యూజ్డ్ ఇన్ సెక్షన్ 72 షెల్ మీన్స్ ఇండికేట్ ద ప్రొవిజన్స్ రిలేటింగ్ టు సెట్ ఆఫ్ బ్రాడ్ ఫార్వర్డ్ బిజినెస్ లాస్ ఆర్ మ్యాండేటరీ. సో ఏవైతే బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ ఉన్నావో ఆ బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ని కంపల్సరీగా మ్యాండేటరీగా సెట్ ఆఫ్ చేసుకోవాలి. సో దేర్ ఫోర్ అసెసింగ్ ఆఫీసర్ ఈజ్ బౌండ్ టు అలో ద క్లైమ్ ఫర్ సెట్ ఆఫ్ బ్రాడ్ ఫార్వర్డ్ బిజినెస్ లాస్ ఈవెన్ ఇఫ్ ద అసెసీ హ్యాస్ నాట్ క్లైమ్ ద సేమ్ ఇన్ ద రిటర్న్ ఫైల్. సో రిటర్న్లో ఫైల్ చేయకున్నప్పటికీ బ్రాడ్ ఫార్వర్డ్ లాస్ ఏమైనా ఉంటే వాటిని సెటప్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. What is there in question number 18? X, an individual, has got his books of accounts for the year ended 31/3/2022 audited under section 44AB. So 44AB కింద ఆడిట్ చేయాలి. His total income for the assessment year 22-23 వచ్చేసి 5,20,000. He desired to know if he can furnish his return of income for the assessment year through ట్యాక్స్ రిటర్న్ ప్రిపేర్. సో ట్యాక్స్ రిటర్న్ ప్రిపేర్ అయితే టీఆర్పీతో చేసుకోవచ్చా అంటే టీఆర్పీతో చేసుకోవడానికి రాదు, ఎందుకంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిట్ కేసు కాబట్టి ఆడిట్ కేసు వాళ్ళు టీఆర్పీతో చేయకూడదు. రిమైనింగ్ వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే టీఆర్పీతో చేయొచ్చు. దట్ ఈస్ సెక్షన్ 139B provides for submission of return of income through tax return preparers. So provides for submission of return of income through tax return preparers if empower the Central Board of DCBDT to frame a scheme for the purpose of enabling any specified class or class of person to prepare and furnish their return of income through taxpayer return. సో సిబిడిటీ ఏం చేసిందంటే ఒక స్కీమ్ని ఫ్రేమ్ చేసింది. ఎవరైనా పర్సన్స్ ఒక స్పెసిఫైడ్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ కానీ ఆ క్లాస్ ఆఫ్ పర్సన్స్ కానీ వాళ్ళ యొక్క రిటర్న్స్ని త్రూ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్తో ఫైల్ చేయొచ్చు. ఆ స్పెసిఫైడ్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ కెన్ బి డిఫైన్డ్ ఇన్ మీన్స్ ఎనీ పర్సన్స్, ఎవరైనా కావచ్చు ఆ స్పెసిఫైడ్ పర్సన్లో, బట్ అదర్ దెన్ కంపెనీ అండ్ whose accounts are audited under section 44AB or under any existing law. సో ఎనీ ఎగ్జిస్టింగ్ లాలో కానీ ఆర్ సెక్షన్ 44AB ప్రకారం కానీ ఆర్ కంపెనీస్ కానీ వీళ్ళెవరు ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్తో రిటర్న్ని ఫైల్ చేయకూడదు. నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ who is required to furnish return of income under this act. Thus companies and persons whose accounts are liable for tax audit under section 44AB do not fall within the definition of specified person. ఎవరైతే 44AB కింద రిటర్న్ ఫైల్ చేయాలో అంటే ఆడిట్ కేసు ఉందో వాళ్ళు ఈ డెఫినేషన్ కింద రారు, అంటే స్పెసిఫైడ్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ ఆర్ క్లాస్ ఆఫ్ పర్సన్ కింద రారు. అండ్ కాన్సిక్వెంట్లీ కెనాట్ ఫర్నిష్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ త్రూ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్స్. ఇన్ ద ఇన్సెట్ కేస్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ X for the year ending 31/3/2021 has been audited under section 44AB and as such he cannot furnish his return of income through tax return preparers తో ఫైల్ చేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. State with
brief reason whether the following statement are true or false. So where notice under section 143(2) is issued to the assessee is not required to process under section 143(1) the return of income filed by the assessee. So notice 143 కింద నోటీస్ ఇష్యూ చేస్తున్నారు. ఎప్పుడు నాట్ రిక్వైర్డ్ టు ప్రాసెస్ అండర్ సెక్షన్ 143(1) రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ బై ద అసెసీ. అది కరెక్టా కాదా అంటే స్టేట్మెంట్ అనేది ఫాల్స్. ఎందుకంటే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రిటర్న్ ఫర్నిచర్డ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 1819 దేర్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ ఆఫ్ రిటర్న్ అండర్ సెక్షన్ 143(1) నెసెసరీ ఈవెన్ వేర్ నోటీస్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ టు ద అసెసీ అండర్ సెక్షన్ 142(2). సో 143(1) కింద ఇంటిమేషన్ అనేది మ్యాండేటరీ. దాని కింద నోటీస్ ఇష్యూ చేసినా ఇష్యూ చేయకున్నా. నెక్స్ట్ ఈవెన్ వితౌట్ రిజెక్టింగ్ the books of accounts if any mentioned by the assessee, the assessing officer can make a reference to the valuation officer under section 142(a) for estimating the cost of construction of an immovable property. The statement is true. Section 142(a) provide that assessing officer may make a reference to the valuation officer. So assessing officer ఏమన్నా కావాలనుకుంటే రిఫరెన్స్ చేయొచ్చు వాల్యుయేషన్ ఆఫీసర్కి, వెదర్ ఆర్ నాట్ he has certified about the correctness or completeness of the accounts of the assessee. So thus even without rejecting the books of accounts maintained by the assessee, the assessing officer may make reference to the valuation officer under section 142(a). So assessing officer books of accounts లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయి ఆర్ ఏమన్నా వాల్యుయేషన్కి కావాలనుకుంటే వాల్యుయేషన్ ఆఫీసర్కి రిఫరెన్స్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం, నో ఇష్యూ. ఇన్ రిలేటింగ్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి కాస్ట్ని ప్రొవైడ్ చేయడానికి. నెక్స్ట్ ఎక్స్పెన్స్ ఆఫ్ స్పెషల్ ఆడిట్ కండక్టెడ్ అండర్ సెక్షన్ 142 షిల్ బి పేడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఎస్, సెంట్రల్ గవర్నమెంటే పే చేస్తుంది. వే ద డైరెక్షన్స్ ఆఫ్ స్పెషల్ ఆడిట్ ఈజ్ ఇష్యూడ్ బై ద అసెసింగ్ ఆఫీసర్, ద ఎక్స్పెన్స్ ఆఫ్ అన్ ఇన్సిడెంటల్ టు సచ్ స్పెషల్ ఆడిట్ షిల్ బి డిటర్మైన్డ్ బై ద ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ కానీ ఆ చీఫ్ కమిషనర్ కానీ ఆ ప్రిన్సిపల్ కమిషనర్ కానీ ఆ కమిషనర్ కానీ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రిస్క్రైబ్డ్ గైడ్లైన్స్. ద ఎక్స్పెన్సెస్ సో డిటర్మైన్డ్ షిల్ బి పేడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఎవరు పే చేస్తారో సెంట్రల్ గవర్నమెంటే పే చేస్తుంది. నెక్స్ట్ ఓన్లీ అన్ ఇండివిజువల్ కెన్ బి రిగార్డెడ్ యాజ్ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ అండర్ సెక్షన్ 139(p). ఇండివిజువల్స్ ఒకటే ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్గా తీసుకుంటాము అంటే ఎస్, స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. డెఫినేషన్ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ ఇంక్లూడ్స్ ఓన్లీ ఇండివిజువల్స్ హూ హ్యాస్ బీన్ ఆథరైజ్డ్ టు యాక్ట్ యాజ్ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ అండర్ స్కీమ్ ఫ్రేమ్ అండర్ సెక్షన్ 139(b). 139(b) కింద ఉండే పర్సన్స్ అంటే ఓన్లీ ఇండివిజువల్ పర్సన్స్ మాత్రమే ట్రీట్ చేస్తాము ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్గా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. మిస్టర్ హరి ఏజ్ 65 years. 65 years అంటే బేసిక్ ఎగ్జామినేషన్ లిమిట్ వచ్చేసి 3 lakhs వస్తుంది. ఈజ్ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ ఇన్ ఇండియా ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 22-23. ఈ ఓన్స్ హౌస్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ దుబాయ్ which he purchased on 34/2011 and he also bank account in Bank of Dubai. Mr. Hari contended that his total income of 2,80,000 for the previous year 21-22 comprising of income from house property and bank interest is less than basic exemption limit. He need not file is return of income. So basic exemption limit 3 lakhs ఉంది కాబట్టి 3 lakhs ఉంది కాబట్టి నేను less than 3 lakhs ఉంది అండ్ సో నేను రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదని అంటున్నాను. సో నీకు ఎప్పుడైతే బెనిఫిట్ అరైజింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ కంట్రీ ఉందో ఆ బెనిఫిట్ అవుట్ సైడ్ కంట్రీ నుంచి ఉన్నప్పుడు నువ్వు కంపల్సరీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. ఈవెన్ ₹1 ఇన్కమ్ ఉన్నా నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. సో హరి నువ్వు కంపల్సరీ రిటర్న్ ఫైల్ చేయాలబ్బా, ఫైల్ చేసేసే. మిస్టర్ హరి ఆల్సో కంటెండెడ్ దట్ నోటీస్ ఇష్యూడ్ బై ద అసెసింగ్ ఆఫీసర్ అండర్ సెక్షన్ 148 in June 2022 for assessment year 12-13 is not valid due to following reasons. There is no escaped income relating to that year. ఆ ఇయర్లో ఏం ఎస్కేపింగ్ లేదంట. ద టైమ్ పీరియడ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ 149 for issuing notice under section 148 for assessment year 12-13 has since lapsed. So time lapsed. Discuss correctness of above contention of Mr. Hari. Mr. Hari correct కాదా? సో ఫస్ట్ కంటెన్షన్కి వచ్చేప్పటికి హరి అనేతోడు కరెక్ట్ కాదు. ఎందుకు అంటే 139(1) కింద రిక్వైర్స్ ఎవ్రీ రెసిడెంట్ అదర్ దెన్ నాన్ ఆర్డినరీ రెసిడెంట్ హూ అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ holds any beneficiary owner holds as beneficiary owner or otherwise. So beneficiary owner గా ఉన్న or otherwise ఉన్న ఎనీ అసెట్ కి సంబంధించి located outside India or has signing authority in any account located outside India or he is beneficiary of any asset located outside India. సో ఒక పర్సన్ బెనిఫిషియరీగా ఉన్న ఆర్ బెనిఫిషియరీ ఓనర్గా ఉన్న అవుట్సైడ్ ఇండియాకి సంబంధించిన అసెట్కి to file return of income compulsory whether or not he has income charged to tax is return of income mandatory for the assessment year 22-23. even though his total income వచ్చేసి 2,80,000 ఉన్నప్పటికీ అంటే బిలో ఎగ్జామ్షన్ లిమిట్ ఉన్నప్పటికీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. ఎందుకంటే అతనికి సోర్స్ అనేది అవుట్ సైడ్ నుంచి ఉంది కాబట్టి.
ఈతను బెనిఫిషియరీ ఓనర్ కాబట్టి. నెక్స్ట్ సెకండ్ కంటెన్షన్, మిస్టర్ హరి సెకండ్ కంటెన్షన్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. దట్ ఈస్ ఇన్కమ్ చార్జ్ టు ట్యాక్స్ షెల్ బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ ఎస్కేప్డ్ అసెస్మెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సెక్షన్ 147 వేర్ ఏ పర్సన్ ఈజ్ ఫౌండ్ టు హ్యావ్ అన్ అసెట్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. సో ఎప్పుడైతే నీకు ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎంటిటీ ఉందో అవుట్ సైడ్ ఇండియాలో, ఆ కేసెస్లో వాటిని ఎస్కేప్డ్ అసెస్మెంట్ ఆఫ్ సెక్షన్ 147 కింద డీమ్ తీసుకుంటాము. అక్కడ అసెసింగ్ ఆఫీసర్ కెన్ సర్వ్ నోటీస్ అండర్ సెక్షన్ 148 ఆఫ్ సచ్ అసెసీ రిక్వైరింగ్ హిమ్ టు ఫర్నిష్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ విత్ ఇన్ స్పెసిఫైడ్ పీరియడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ అసెస్మెంట్, రీఅసెస్మెంట్, రీకంప్యూటేషన్ అండర్ సెక్షన్ 147. సో ఫర్దర్ 149 ఏం చెప్తారంటే ప్రిస్క్రైబ్ అండ్ ఎక్స్టెండెడ్ టైమ్ లిమిట్ ఆఫ్ 16 years. సో ఎప్పుడైతే నువ్వు అవుట్ సైడ్ కంట్రీతో డీల్ చేస్తావో నార్మల్గా రిలవెంట్ ప్రీవియస్ ఇయర్కి 3 yearsకి తీసుకోవాలంటాము. అండ్ అమౌంట్ వచ్చేసి 50 lakhs అబౌవ్ ఉంటే 10 years ఏమో చూస్తాము. అండ్ ఆ ట్రాన్సాక్షన్ సంబంధించి అవుట్ సైడ్ కంట్రీకి ఉంటే నీకు 16 years టైం ఉంటుంది నోటీస్ ఇష్యూ చేయడానికి. సో ఇన్ కేస్ ఇన్కమ్ రిలేషన్ టు సచ్ అసెట్స్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా హ్యాస్ ఎస్కేప్డ్ అసెస్మెంట్కి సంబంధించి. ఇన్ దిస్ కేస్ సిన్స్ మిస్టర్ హరి హ్యాస్ ఎ హౌస్ property located outside India in previous year 21-22, income is deemed to be have escaped assessment 21/12/13 ki notice under section 148 issued to Mr. Hari in June 2022 in respect of assessment year 12/30 ki sammanji is valid since extended time will be 16 years from the end of relevant assessment year is not expired. Remaining next video lo chuddama ennunnai questions lo. So baane unnattunayi, next video lo chuddam nanni.